జయ జయ మహాదేవా నమో పవనజం సర్దార్ టైంలో పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని కుట్టారని చెప్పింది, నిజమేనా? ఇది సమాధానం నేను అప్పుడే చెప్పాల్సిందండి. ఎవరు అడగలేదు, నేనే అక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు మీరు అడిగారు, కరెక్ట్గా సమాధానం చెప్తాను. అందరికి అర్థమయ్యేలా చెప్తాను సమాధానం, చూసిన వాళ్ళందరికీ. ఆయన పవర్ స్టార్ అయితే నేను శంకర్ని. ఆయనకి నాకున్న రిలేషన్ అది. చిరంజీవి గారు 150 రీఎంట్రీ మీకు బాగా హ్యాపీగా అనిపించింది? పిచ్చి పిచ్చిగా అసలు. ఆయనకి నేను సర్దార్ షూటింగ్కి వచ్చినప్పుడు ఒక మాట అన్నాను ఆయనకి, వెళ్ళి బ్లస్ తీసుకొని, చిరంజీవి గారు నల్లగా అంటారంటే సినిమాల్లో చిరంజీవి బ్లాక్ అంటారు, ఎవరు చెప్పారు బ్లాక్ అని? మీరు దొండపొండలాగా ఉన్నారు, భలే ఉన్నారు. ఏజ్ అయింది అన్నారు, ఎవరు చెప్పారు ఏజ్ అయిందని? జగదవి అదిలకు సొంత టైం అప్పుడు ఎలాగ ఉన్నారు అలాగ ఉన్నారు మీరు. ఇంకో 5 సినిమాలు తీసేయండి మీరు, ఇంకా తప్పేం లేదన్న. భయపడతారు రండి సార్ అని అన్న. విశేషం జబర్దస్త్ విషయానికి వస్తే, రేష్మి మీద మీ టీం లీడర్స్ అందరూ కూడా అప్పట్లో కామెంట్స్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఒక్క సుధీర్కి మాత్రమే వాళ్ళిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉందని చెప్పేసి వాళ్ళిద్దరిని హైలైట్ అయ్యే విధంగా జరిగేది. కారణం ఏంటి? వాళ్ళిద్దరికి సంబంధించి ఫ్రెండ్స్తో నైట్ పార్టీలు ఎంజాయ్ చేయటం వల్ల శంకర్ గారు సెట్స్కి లేట్గా వస్తున్నారని అంటారు. నాకు ఆ కల్చర్ తెలియదు. తర్వాత బాల్కి పబ్బులకి అంటే మనకి అది అలవాట్లేదు. నేను ఒప్పుకుంటా, అందరూ తాగుతుంటారు, ఇక్కడ ఎవరు పతివ్రత లేదండి, అంతే. రామ్ గోపాల్ వర్మ అని మీరు ఇమిటేట్ చేస్తుంటారు. సత్య 2 స్టేజ్లో అనుకుంటా ఆల్మోస్ట్ ఆయన ఎదురుగా ఆయన ఇమిటేట్ చేశారు, పర్ఫామ్ చేశారు. సో ఆఫ్టర్ దట్ మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకునేవాళ్ళు? ఆయన ఉన్నారా, అమ్మగారు ఉన్నారా, సార్ ఉన్నారంటే లేరు, 1 గంటలో వస్తానండి. గంట వెయిట్ చేశారు, వచ్చారు. వచ్చి శంకర్ అన్నాడు. అనగానే సార్ నమస్కారం, మీతో కొంచెం మాట్లాడడానికి వచ్చాను అన్న. డైరెక్ట్ ఇలాగే కూర్చొని చెప్పు శంకర్ అన్న, మీరు చేయించుకుంటారు, నేను చెప్తాను 100% న్యాయం చేయడు, నేను చేస్తా, మీరు చేస్తారా అన్న. ఇప్పుడు చేస్తే నేను కరెక్ట్ కాదండి, ఇది చేయండి బాగుంటుంది అన్న. హీరోగా అన్నాడు. మళ్ళీ ఏదో మాట్లాడలే, అలాగన్నాడు, చిన్న లుక్ ఇచ్చాడు అన్నాడు. అది సార్ మ్యాటర్, నమస్కారం. తర్వాత మెసేజ్ పెట్టాడు, దట్ ఈజ్ శంకరిజం అని ఏదో పెట్టాడు. నాకు ఏమనుకున్నాడో కానీ పెట్టాడు నాకు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి, పవనిజం అని నేను ఆయనకి పెట్టే, రామిజం అని ఆయన పంపించాడు నాకు. నాకు ఎవరు ప్రశంసలు అవసరం లేదు, సూపర్ నువ్వు అని అనవసరం లేదు, నాకేం అవసరం లేదు. నా మనసుకు తెలుసు నా బాడీ లాంగ్వేజ్ ఏంటో, నా మాస్ లక్షణాలు ఏంటో, నా మాస్ ఇదేంటో, అసలు నేను మామూలుగా ఉండదు మనది. స్వచ్ఛందంగా మీరు ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమతో ముందుకు వెళ్తారా, లేకపోతే పవన్ గారు పిలిస్తే ముందుకెళ్తారా? ఆయన ఒక్కడే పిలిస్తే వెళ్తాం, ఇంకెవరు పిలితే వెళ్ళను. ఇంకెవరు పిలితే ఎందుకు వెళ్తాం? కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు అందరూ పిలితే ఎందుకు వెళ్తా? వెళ్తాం, మాకు ఏం సంబంధం ఉందట చెప్పండి. మేము వాళ్ళు చూసి ఇండస్ట్రీకి రాలేదు కదా, కళ్యాణ్ బాబు చూసి వచ్చాం ఇండస్ట్రీకి. అయితే ప్రత్యేక హోదా గురించి మీ తరపున ఖచ్చితంగా వాలంటరీ పార్టిసిపేట్ చేస్తాం. ఆయన పిలిస్తే కన్ఫామ్గా వెళ్ళిపోతుంది. అరెస్ట్ అవడానికి ఆయన సిద్ధం. ఎందుకంటే అరెస్ట్ పవన్ గారు పిలిస్తే మరి ప్రత్యేక హోదా గురించి వెళ్ళి పోరాడుతా అంటున్నారు కదా, మరి ఏం అడుగుతున్నారు మీరే? ఆలీ గారిని చూసాం, తర్వాత నిన్నే చూస్తున్నాం శంకరం అంటారన్న. అరిసివల్లిలో ఒక గుడిలో పార్వతి గారిని మీరు పెళ్లి చేసుకున్నారు. మా మేనత్త కూతురు. అంటే ఇండస్ట్రీకి సంబంధించి అక్క అవుతుంది. అక్క, ఓకే, రైట్. అయితే ఇండస్ట్రీకి సంబంధించి ఎవరిని, మీ ఫ్రెండ్స్ని కానీ లేకపోతే ఎవరిని పిలవకుండా చాలా సింపుల్గా మ్యారేజ్ చేసుకున్నారు. ఇదంతా రీజనా? ఎవరిని పిల్లలేదు అన్న. అవునండి, చాలా మంది అదే అడిగారు, ఏంటంటే ఎవరిని పిల్లలేదు అంటే, మా సీన్ కూడా ఉన్నాడు కదా జబర్దస్త్ గెటప్ సీన్,
నేను నా పిల్లని పెళ్లి చేసుకుంటాను, నా అక్క కూతుర్ని. అది నా పిల్లం, నేను దానికి భర్త. నాకు కొంచెం భయం వేస్తుంది సార్. మీరు ఇంకేం అడగబోతారో, ఎలాంటివి అడుగుతారో ఏంటో అనేది కొంచెం మీరు చూసుకోండి సార్. నేను ఎప్పుడు ఇంత దీనిగా మాట్లాడలేను స్ట్రాంగ్గా. అంటే కొంచెం మెచ్యూరిటీ అయ్యేమనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. మీరు స్కెచ్ చేస్తే జరగకుండా ఉండదంటారు. స్కెచ్చా? నేను అలాంటి స్కెచ్లు ఏవేనండి, అందరికి తెలుసు. నేను స్కెచ్లు, ప్లానింగ్లు అలాంటివి ఏమి ఉండవు సార్ నాకు. ఏ గ్రౌండ్ వర్క్ మీరేటండి, నన్ను అగ్గట్లేదు. ఎప్పటి నుంచి ఫాలో అవుతుందని మీరు నన్ను చెప్పండి. షక్లక శంకర్ అనే పేరు క్రియేట్ కాకముందు ఓన్లీ శంకర్ ఏం చేస్తూ ఉండేవాడు? మా అమ్మ నన్ను చచ్చిపోయిందని చెప్పి ఇంట్లో ఫోటో ఇచ్చారు దండేసి. మెగా ఫ్యామిలీకి చిరంజీవి గారు ఎలాగో, నా ఫ్యామిలీకి నేను అలాగే. అప్పుడు జబర్దస్త్కి ఇప్పుడు జబర్దస్త్కి తేడా ఏంటండి? అప్పుడు జబర్దస్త్ ఇప్పుడు జబర్దస్త్ తేడా అంటే మీరు ఏమనుకోవద్దు. అప్పుడు మేము ఉన్నాం, ఇప్పుడు మేము లేము అంతే. పేపర్ ఇన్ని ప్రశ్నలు ఉండవు కదండి ఎగ్జామ్స్లో ఉండవు, ఇన్ని ఉండవు. ఓపెన్ టాక్ విత్ అంజి మనుషు హాయ్ శంకర్ గారు, ఎవరు ఫైన్, బాగున్నాను. బాగున్నారా? మీరు బాగున్నారా? యా గుడ్. చూశాను సార్, ఇందులో చాలా మంది మా వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు. అది తర్వాత వచ్చి మొన్న విశ్వనాథ్ గారు చూశాను. బాగుంది సార్ మంది. థ్యాంక్ యూ చాలా బాగుంది. అందుకే మీరు పిల్లగానే వచ్చారు. నేను బేసిక్ ఎక్కడికి వెళ్ళను. ఓకే. అందరూ ఛానల్ అందరూ అయితే అంటారు, ఏవే నువ్వు రావు, నువ్వు కనబడవు ఏంటి, నువ్వు రావు ఏంటి, వాళ్ళు అందరూ వస్తుంటారు, నువ్వు వెళ్ళి ఏవో నేనేం మాట్లాడినా అందరిలా నేను మాట్లాడలేను. నాకు ఏది వచ్చిందో నేను మాట్లాడుతున్నాను. మనం పెద్ద ఎడ్యుకేషన్ ఏం చదువుకోలేదు. నాకు తెలియతో నేను మాట్లాడుతుంటాను. కానీ కోపం వస్తే కోపం వచ్చినట్టు మాట్లాడుతున్నాను, ప్రేమ వస్తే ప్రేమ వచ్చినట్టు మాట్లాడుతున్నాను. తెలివిగా మాట్లాడాలు ఇవన్నీ మనకి తెలీదు. ఫ్లోలో ఏదో మాట్లాడేసి టకటక అలాంటివి తెలియదు మనకి. భయపడి వెళ్ళను నేను. నాకెందుకు మీరు నిన్నటి నుంచి ఒకసారి నువ్వు రా తమ్ముడు ఎలా ఉంటుందో చూద్దాం, ఒకసారి రా ఒకసారి అంటే మీకు వచ్చే ముందు కూడా ఇద్దరిని కలుసుకొని వచ్చా. శ్రీనివాస్ రెడ్డిని వెన్నెల కిషోర్ని, వాళ్ళిద్దరికి ఫోన్ చేశా. నేను ఏదైనా చెప్పాలనుకుంటే శ్రీనివాస్ రెడ్డికి, వెన్నెల కిషోర్కి, సప్తగిరికి, సత్య రాజేష్కి, వీళ్ళు నలుగురికి కన్ఫామ్ చెప్తా. వాళ్ళ నలుగురు అంటే నాకు బాగా ఇష్టం. వాళ్ళకి చెప్పే వస్తా. వాళ్ళిద్దరు అవుట్ ఆఫ్ కవరేజ్లో ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి, కిషోర్కి చెప్పా. ఏంటన్నా తెలుగు డాట్కమ్ అంటే ఏంటి రమ్మంటున్నారు ఏంటంటే, వీళ్ళు మంచి మంచి ఇంటర్వ్యూ బాగుంటుంది, వాళ్ళు బాగా అడుగుతారు ఇల్లు అని అంటే, అవునా అది ఇబ్బంది పెట్టరు కదా, ఏదో నాకు తెలియని క్వశ్చన్లు అడిగి నేను అన్నింటికి ఆన్సర్ చెప్పలేదు. అలాగే అంటే వాళ్ళు బాగుంటుంది, మంచి ఇప్పుడు మంచి రేటింగ్ ఉంది, అది ఇల్లు సరదాగా ఉంటుంది, బాగా ఓకే వెళ్తాను. జబర్దస్త్ లాంటి మంచి ప్రోగ్రామ్ నుంచి జబర్దస్త్ అన్నప్పుడు ఎందుకు వెళ్ళగలను? మదర్ అంటారు కాబట్టి మీరు అంతే. సరే, మరి ఆ మదర్ని వదిలిపెట్టి ఎందుకు బయటకు వచ్చారు? అంటే మదర్ అంటే తల్లి దగ్గర మాత్రం ఎన్ని రోజులు ఉంటాం. తల్లి మనల్ని పెంచి కొంచెం రెక్కలు వచ్చినంత వరకు బాగా చూసుకుంటుంది. తర్వాత మనం బయటికి వెళ్ళి మన స్వత ఏంటో ఇప్పుడు దాకా తల్లి పెంచిన దానికి ఇంకా మనం నిలుపుకోవాలి, ఇంకా నిలబెట్టుకోవాలంటే సినిమా తండ్రి, నాకు అది తల్లి. తల్లి నాకు ఒక లైఫ్ ఇచ్చింది, తండ్రి దగ్గరికి పంపింది. ఇప్పుడు తండ్రి ఈ సినిమాలో ఏం చేయాలనేది నేను అంత బాగా చేస్తే అక్కడ తల్లి అంత ఆనందపడుతుంది, తండ్రి హ్యాపీగా ఉంటాడు. సో అయితే సినిమాలు ఇప్పుడు పరంగా బాగున్నాయా? మంచి క్యారెక్టర్లు చేస్తున్నారు? మంచి క్యారెక్టర్లు, లీడ్ రోల్స్ చేస్తున్నారు. లీడ్ రోల్స్ కొన్ని వచ్చి నీడని కాదు, ఇంపార్టెంట్ ఉంటే మాత్రం అది ఒక 2 సీన్లు అయినా సరే వెళ్ళి చేసి వచ్చేస్తాను, ఇంపార్టెంట్ అలా. శంకర్ గారు, ఆ మధ్య సర్దార్ టైంలో ఏంటంటే కొన్ని వెబ్సైట్లు పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని కుట్టారని చెప్పేసి కొన్ని వెబ్సైట్లు రాశాయి. కానీ యాక్చువల్గా నేను ఎంక్వైరీ చేశాను. అదే చేసినప్పుడు ఏంటంటే మిమ్మల్ని కేవలం అదే ఏదో డైరెక్షన్ డిపార్ట్మెంట్ దగ్గర మీరు ఏదో కామెంట్ చేశారని, వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేస్తే పవన్ గారు మిమ్మల్ని మందలించారని తెలిసింది. నిజమేనా? ఇది సమాధానం నేను అప్పుడే చెప్పాల్సిందండి. ఎవరు అడగలేదు, నేనే ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు మీరు అడిగారు, కరెక్ట్గా సమాధానం చెప్తాను. అందరికి అర్థమయ్యేలా చెప్తాను సమాధానం, చూసిన వాళ్ళందరికీ.
వెంకటేశ్వర స్వామి అన్నమైన కొడితే ఎవరైనా నమ్ముతారా? రాముడు రామదాసును కొట్టాడంటే ఎవరైనా నమ్ముతారా? అది ఎలా నమ్మరు? ఇది కూడా అలాగ నమ్మకూడదు. ఎందుకంటే ఆయన రాముడు అయితే నేను రామదాసుని, ఆయన వెంకటేశ్వర స్వామి అయితే నేను అన్నమయ్యని, ఆయన పవర్ స్టార్ అయితే నేను శంకర్ని, ఆయన దేవుడు అయితే నేను భక్తుడు. దేవుడికి భక్తుడికి అనుసంధానమైనది అంతే. దేవుడికి కోపం వస్తే భక్తుడి మీదే అరుస్తాడు. దేవుడికి ఏది అనిపిస్తే అది భక్తుడే. ఆయనకి నాకున్న రిలేషన్ అది. ఇంతకు సమాధానం లేదు. ఓకే, ఏ అన్నా? అంతే అన్నా. అంటే సరే, మీరు ఈ జీవితం ఉన్నంత వరకే ఆయన నా దేవుడు. ఆ దేవుడికి కూడా కోపం కలిగించేలా ప్రవర్తించారని తెలిసింది. అంతే, అది తప్పదే కదా. ఇందాక చెప్పానుగా, దేవుడికి భక్తుడికి అనుసంధానమైనది ఉంటాయని. అన్నమయ్య క్లైమాక్స్ ఏంటి? కోపం రాదా వెంకటేశ్వర స్వామికి? ఈ భక్తులు మా మాట వినరయ్యా, వినరు. ఇన్నాళ్ళు ఆడించావు, పాడించావు, పాటలు పాడావు, ఇదన్నావు, అది అన్నావు, మరి నన్ను వదిలి వెళ్ళిపోతాను అంటున్నావు. ఉంటే ఇంకొద్ది రోజులు. ఆయన కోపం రాలే వెంకటేశ్వర స్వామికి? అది కోపం అంటారా లేకపోతే ఆయన మీద ఉన్న ప్రేమ అంటారా? ఇది అలాంటిదే. నేను అలాగే ఫీల్ అవుతున్నా. ఆయన అలాంటోడే. ఆయన నాకు తెలిసి నేను ఆయనతో 1 year ఆ షూటింగ్లో ఉన్నాం. అబ్బే, మనం అంటా చూడండి, సీమకు కూడా ఆని చేయరు అంటారు చూడండి, ఆ క్యారెక్టర్ అయింది. ఆయన అలాంటి క్యారెక్టర్ ఒక భక్తుడిని ఎలాగంటారండి ఆయన. అంటే నేను కాదు, ఫస్ట్ ఆయనే శివరింగ్ అయిపోతుంది. ఆయనే తట్టుకోలేడు ఆయన ఫస్ట్. మనమేమే ఉందండి, ఆయన తట్టుకోలేడు ఫస్ట్. అది కాదు ఇంపార్టెంట్. ఆయన అంతే. ఆయనకు 100 యాపకాలు, 100 పనులు, 100 రకాల మైండ్ సెట్లు. ఆయన అరిసినా కరిసిరిగినా ఏమనన్నా మనమే సర్దుకుని వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ మనం ఎవరు సార్? ఒక క్యారెక్టర్ వేయడానికి వెళ్ళాను నేను. ఆయన భక్తుడని చెప్పుకుంటున్నాను. ఆయన అంటే ఇష్టం, అంతవరకే నేను. ఆయనకు అలా కాదు కదా. నా అలాంటి వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు ఇష్టమైన వాళ్ళు. ఆయన అందరినీ చూసుకోవాలి, అందరితో ప్రేమగా ఉండాలి. పవన్ కళ్యాణ్ ఏ ఒక్కరి సొత్తు కాదండి. ఏ ఒక్కడికి ఆయన సొత్తు కాదు, ఏ ఒక్కడికి ఆయన ఇది కాదు. అందరికీ సమానం ఆయన. ఆయన నా మనిషి, నాకే ఆయన, నా దేవుడే, నా కోసమే. అది తప్పు. అది ఎవడైనంటే తప్పు. అది నేను ఎప్పుడూ చెప్తున్నా. ఆయన అంటే నాకు ఇష్టం, ఆయన అంటే నాకు దేవుడిలాగా. అలాగే నాలాంటి భక్తులు కొన్ని కోట్లాది మంది ఉన్నారు, కోట్లాది మంది ఆయనకి. ఓకే, అందులో నేను ఒకటిని. అలాగే ఆయనకి చాలా వ్యాపకాలు, అవన్నీ మనం ఇచ్చేయకూడదు. అంతే ఆ ఫ్లోలో. అదే మీకు ఇంకా కింద క్లైమాక్స్ చెప్పాను, అన్నమయ్య క్లైమాక్స్. అంతకు మించి ఇంక వేరేది లేదు మ్యాటర్. అలా ఉంటుంది. నేను అలాగే ఫీల్ అవుతున్నాను, అలాగే ఫీల్ అవుతున్నాను. ఆయన కూడా అలాగే ఫీల్ అవుతున్నాను. ఇంకేముంది, ఆయనకి తెలుసు. నా భుజం మీద చేసి అడిగాడు ఆయన. నాకు తెలుసు నేనంటే నీకు ఎందుకు అంత ఇష్టం అనేసి. ఇక ఏం చెప్తాను, నా కళ్ళల్లో కలబెట్టి అడిగాడు ఆయన. నేనంటే నీకు ఏమి ఇష్టం, ఎందుకు ఇష్టం, అంత ఇష్టం అంటే నేను ఏం చెప్తాను అలా. ఓకే, రైట్. మీరు పవన్ గారికి వీరాభిమాని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హోదా గురించి పోరాడుతున్నారు. సో ఒక అభిమానిగా మీరు ఆయనకు మద్దతు ఇస్తారా? మద్దతు ఇస్తారంటే నాకైతే ఆయన ఏం చెప్తే చేద్దామనిపిస్తుంది. నాకే కాదు, చాలా మందికి అలాగే ఉంటుంది. అందులో నేను ఒకడిని. ఆయన అరే శంకరం నువ్వు ఏట్రా వస్తావంటే రెడీ అంట ఒకటే, ఇంకేం వేరేది లేదు. ఇంకా ఒరే ఇటు వెళ్తున్నాను వస్తావా అంటే రెడీ. ఆయన ఎప్పుడు పిలిచినా వెయిటింగ్ అంతే, ఇంకేం లేదు. అంతే. నేను వెళ్ళి వస్తానంటే లేదు ఛాన్స్. అక్కడ దేవుడు పిల్లలు తప్ప భక్తుడు ఎవరండి అక్కడ? భక్తుడికి ఛాన్సే ఏం లేదు, దేవుడే అంతే. ఇంకా ఆయన పిలిస్తే నానాటోళ్ళు చాలామంది ఉన్నారు, లక్షల్లో కోట్లలో ఉన్నారు రావడానికి. ఆయన పిలవడమే లేట్ అంతే, ఇంకేం లేదు. సో అయితే పవన్ గారు పిలిస్తే ప్రత్యేక హోదాకు సంబంధించింది మీరు మద్దతు ఏదైనా చేస్తారు అంటే స్వచ్ఛందంగా మీరు ఆంధ్రప్రదేశ్ మీద ఉన్న ప్రేమతో ముందుకు వెళ్తారా, లేకపోతే పవన్ గారు పిలిస్తే ముందుకు వెళ్తారా? ఆయన పిలిచినా వెళ్తాను, ఆయన పిలిస్తేనే వెళ్తాను, లేకపోతే ఇంకెవరు పిలిస్తే ఇంకెందుకు వెళ్తాం? ఆయన ఒక్కడే పిలిస్తే వెళ్తాం, ఇంకెవరు పిలిస్తే వెళ్ళను. ఇంకెవరు పిలిస్తే ఎందుకు వెళ్తాం? కేసీఆర్ గారు, చంద్రబాబు నాయుడు అందరూ పిలిస్తే ఎందుకు వెళ్తాం? మాకు ఏం సంబంధం ఉందట చెప్పండి. మేము వాళ్ళు చూసి ఇండస్ట్రీకి రాలేదు కదా, కళ్యాణ్ బాబు చూసి వచ్చాం ఇండస్ట్రీకి. ఆయనే మాకు అన్ను. ఆయనకి ఏది ఇష్టమైతే మాకు అది ఇష్టం. ఆయన సీఎం అవుతానంటే ఓకే మాకు ఇష్టం, ఆయన ప్రధానమంత్రి అవుతానంటే మాకు ఇష్టం, ఆయన ట్రంప్ లాగా అవుతానంటే మాకు ఇష్టం, ఆయన సినిమా హీరోగా చేస్తానన్నా మాకు ఇష్టమే. సీఎం అనే పదం వేసారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతాను, అడగండి. రాబోయే ఎలక్షన్లో మరి మీరు అభిమానించే పవన్ గారు మరి నెక్స్ట్ టైం అవుతారా, సీఎం అయ్యే ఛాన్స్ ఉన్నాయి? ఆయన ఇష్టం అది. ఆయన అవుతారంటే మేము రెడీ సపోర్ట్ చేయడానికి. ఊరు వద్దురా అని అంటే ఓకే వద్దు బాబు అని అంటాం. ఊరే చేస్తాను రా సీఎం అని అంటే చేసేయండి అయితే వెనకతలు అంటాం.
అలా ఉంటుంది. అయితే ప్రత్యేక హోదా గురించి మీ తరపున ఖచ్చితంగా వాలంటరీ పార్టిసిపేట్ చేస్తారు. ఆయన పిలిస్తే కన్ఫామ్గా వెళ్ళిపోతామండి. అరెస్ట్ అవటానికి ఆయన సిద్ధం. ఎందుకంటే అరెస్ట్ పవన్ గారు పిలిస్తే మరి ప్రత్యేక హోదా గురించి వెళ్ళి పోరాడుతా అంటున్నారు కదా. మరి అడుగుతున్నారు మీరు పెద్ద అంటే సినిమా 4 సినిమాలు ఏదో అడుగుతుంటే మీరు ఏకంగా ఆయన గురించి పెద్ద పెద్ద అడుగుతున్నారు. నాకు ఏం చెప్పాలో తెలియదు. నాకున్న లోపల ఏముందో చెప్పేస్తున్నాను. చెప్పేయండి. నేను మీరు అడిగినతోనే నేను ఆలోచించి ఏం చెప్పలేను. చెప్పేది నాకు ఇక్కడ ఏది కరెక్ట్ అయితే చెప్పేస్తున్నాను. చెప్పండి. అయితే మీరు పవన్ అభిమానిగా, పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా ప్రత్యేక హోదా గురించి పోరాడమంటే నేను సైతం అని చెప్పి ఉంటానండి అని అంటున్నారు. మొన్న ఈ మధ్య మరి మన సంపూర్ణేష్ బాబు గారు అరెస్ట్ కూడా అయ్యారు. అవును, దాని గురించి. సో అంత దాకా కూడా మీరు వెళ్ళడానికి సిద్ధమేనా? ఇక ఒకసారి ఆయన కోసం వెళ్ళినప్పుడు ఇక అది ఏం జరిగినా ఇంకా అరెస్ట్ సార్ చావడానికని సిద్ధం అంటే అంతే. ఆయన కోసం అంటే కలగే ఉంటుంది మరి. ఎందుకంటే ఆయన ఏదో మంచి అర్థం అని వెళ్తున్నాడు. చావడానికని సిద్ధం అనగా చచ్చిపోతాం అంటే అంతవరకు రాదు కదా. ఒకళ్ళు వచ్చినా సరే ఒకసారి వెళ్ళినప్పుడు ఇంకా వెనక్కి తిరిగి చూడకూడదు ఇంకా. ఓకే, అంతే కదా. అవును, ఎగ్జాక్ట్లీ. పబ్లిక్ కామెంట్స్ ప్రకారం జబర్దస్త్ ప్రోగ్రాంలో మీరు పార్టిసిపేట్ చేసేటప్పుడు నాగబాబు గారు ప్రత్యేకంగా మీకు కొన్ని సందర్భాల్లో సపోర్ట్ చేసేవాళ్ళు. సో అది కారణం మీరు పవన్ కళ్యాణ్ గారి అభిమానం అవటం వలన, లేకపోతే ఎట్లా? మీ ఆయనకి నాగబాబు గారి కాదండి, మెగా ఫ్యామిలీలో ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి మనిషికి, ప్రతి హీరోకి, ఆ ఫ్యామిలీలో ఉన్న అందరికీ శ్రీకాకుళం స్లాంగ్ అంటే పిచ్చి ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీకాకుళం అంటేనే వాళ్ళకి ఇష్టం. ఓకే. చిరంజీవి గారికి శ్రీకాకుళంలో ఉన్న ఫ్యాన్స్ నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఎక్కడున్నారో కూడా నాకు తెలీదు. నిన్నటి 150కి హౌస్ఫుల్. మా యావిడిని మా మరదల సినిమాకి తీసుకొని వెళ్తే టికెట్లు లేవు. సరస్వతి మాల్ శ్రీకాకుళం. ఓకే. నిన్నటికి అదే నిన్న చూసి వస్తున్నాను నేను. టికెట్ లేకపోతే ప్రొపరేటర్ వెళ్ళి నేను శంకర్ గారు చూసాడు. ఓ శంకర్ గారు మీరు వచ్చిరండి. తక్కువ పైన ఏమో ఉంటే ఎవరో వాళ్ళ చుట్టాలు ఎవరో కూర్చుని పాప వాళ్ళు లేపి వీళ్ళని కూర్చుని పెట్టారు. అలా ఫుల్ అవుతుంది ఆ సినిమా శ్రీకాకుళం. అక్కడ జనాలకి నేను థియేటర్ దగ్గరికి వెళ్తే నాకు హిట్లరు, మాస్టరు, మేము అప్పుడు 7th క్లాస్ 8th క్లాస్ చదువుకున్నప్పుడు సినిమాలు అయ్యాయి. ఆ సినిమాలకైతే ఏ క్రౌడ్ అయితే ఉన్నారో, ఏ గోల్ అయితే ఉందో అదే గోల్ ఉంది థియేటర్ దగ్గర. నాకు ఎంత ఆనందం అనిపించింది అంటే అబ్బా మా మెగాస్టార్ని ఇన్నాళ్ళకరా చూసాం మళ్ళీ ఇలా థియేటర్ దగ్గరని. అసలు వెరీ ప్రౌడ్గా ఫీల్ అయ్యాను ఒక అభిమానిగా నేను. ఎందుకంటే మేము చదువుకున్నప్పుడు 7th 8thలో మేము బాగా సినిమా పిచ్చి. మాకు 6th నుంచి 10th దాకా బీభత్సమైన సినిమా పిచ్చి. అది చిరంజీవి గారు. ఆయన సినిమాలు చూసి ఈ మధ్యలో కళ్యాణ్ బాబు గారు ఎంటర్ అయిపోయారు. అక్కడ అబ్బాయి వీళ్ళిద్దరితో ఎటు చూడాలా సతమతమైన మైండ్లో ఉన్నాం మేము. ఇద్దరు 2 మెగాస్టార్లు ఒకేసారి ఉంటే ఎలా ఉంటుంది, ఇదే అన్నట్టు ఉండేవాళ్ళమే. అలాంటిది చాలా చిరంజీవి గారిని అలా చూస్తాడికి నాకు అబ్బా మళ్ళీ నా జిల్లా గుర్తొచ్చింది, మా హీరో గుర్తొచ్చాడు. ఒక అద్భుతం. అది చాలా ఆనందం అనిపించింది. ఆయన కట్అవుట్స్ థియేటర్ దగ్గర అవన్నీ. సో అయితే చిరంజీవి గారు 150 రీఎంట్రీ మీకు బాగా హ్యాపీగా అనిపించింది? పిచ్చిగా అసలు. ఆయనకి నేను సర్దార్ షూటింగ్కి వచ్చినప్పుడు ఒక మాట అన్నాను ఆయనకి. వెళ్ళి బ్లస్ తీసుకొని, చిరంజీవి గారు నల్లగా అంటారంటే సినిమాల్లో చిరంజీవి బ్లాక్ అంటారు, ఎవరు చెప్పారు బ్లాక్ అని? మీరు దొండపొండలాగా ఉన్నారు, భలే ఉన్నారు. ఏజ్ అయింది అన్నారు, ఎవరు చెప్పారు ఏజ్ అయిందని? జగదవిడి అదిలకు సొంత టైం అప్పుడు ఎలా ఉన్నారు మీరు. ఇంకో 5 సినిమాలు తీసేయండి మీరు, ఇంకా తప్పేం లేదన్న. ఊరు ఏట్రా నువ్వు అలా మాట్లాడుతున్నావు అది అంతే మరి అలాగే మాట్లాడుతున్నావు. మీరు ఇంక వెనక్కి తగ్గకండి, మీరు రండి వచ్చేసి ఇంకొక 5 సినిమాలు తీయండి. మీరు అలా ఉన్నారు, మీరు గరణమ్మ కూడా ఆ టైం ఇప్పుడు ఉన్నారు, మీరు భయపడతారు రండి సార్ అని అన్న. విశేషం అంటే ఏట్రా అన్నట్టు అంతే మరి. మా అభిమానం అలాగ ఉంటుంది. ఇంకా అలాగే కనబడ్డాడు. గరణమ్మ కూడా అయితే ఎలా ఉన్నాడు అలా కనబడ్డాడు ఆయన సినిమాలో 150లో. మీరు సినిమా గురించి వెళ్ళిపోయారు. మన నాగబాబు గారు మీకే సపోర్ట్గా ఉండడానికి కారణం ఏంటి? అంటే వాళ్ళకి స్లాంగ్ బాగా ఇష్టం అండి, శ్రీకాకుళం స్లాంగ్ బాగా ఇష్టం. అదే నాగబాబు గారికి ఇష్టం, కళ్యాణ్ బాబు గారికి ఇష్టం, చిరంజీవి గారికి ఇష్టం, తర్వాత వచ్చి వరుణ్ బాబుకి, వాళ్ళందరికీ ఇష్టం. శ్రీకాకుళం స్లాంగ్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం అనమాట. అందులో ఏదో తెలియని ఒక స్వీట్ కామెడీ ఉంటుంది. ఒకరిని కించపరిచినట్టుగా, ఒకరిని ఇబ్బంది పెట్టినట్టుగా ఉండవు మాటలు. గరుకుగా ఉండవు, గరుకుగా హార్డ్గా ఉండవు మాటలు. చాలా స్వీట్గా, ఫన్నీగా, సరదాగా ఏటా అలాగే అయిపోతున్నావు ఏటే మాకు తెలిసిలేరా ఏటు చేస్తాను మాకు తెలియదేటే అలా ఇలాంటి
ఓకే. అవి బాగా నచ్చితే నాగబాబు గారికి అవి నచ్చి నాకు ఫస్ట్ సునీల్ గారితో పోల్చారు. నేను టీమ్ లీడర్ అయిన 2వ స్కిట్కో 3వ స్కిట్కో స్లాంగ్తో సునీల్ వచ్చి ఈరోజు కమెడియన్గా ఒక స్థాయిలోకి వచ్చాడు. మళ్ళీ స్లాంగ్లో నాకు ఆయన తర్వాత నువ్వే కనబడ్డావు శంకర్, ఒక స్లాంగ్ పెక్యులర్ స్లాంగ్ ఒకటి తీసుకుని వచ్చి అని అన్నాడు. ఆయన ఎన్న మాటే ఈరోజు నాకు అది నిలబెట్టింది సార్. జబర్దస్త్ విషయానికి వస్తే రేష్మి మీద మీ టీమ్ లీడర్స్ అందరూ కూడా అప్పట్లో కామెంట్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఒక్క సుధీర్కి మాత్రమే వాళ్ళిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉందని చెప్పేసి వాళ్ళిద్దరిని హైలైట్ అయ్యే విధంగా జరిగేది. కారణం ఏంటి వాళ్ళిద్దరికి సంబంధించి? ఏమో కారణాలు ఏముంటాయండి, ఇప్పుడు బాధలు మాయి అంటే నా క్వశ్చన్ ఏంటంటేనండి, రేష్మి మీద మీ టీమ్ లీడర్స్ అందరూ కూడా కామెంట్ చేస్తాను. మరి ఉండదా ఒక్క పిల్ల ఎవరు లేరు అక్కడ ఒకటి చేయడానికి? పోనీ అలాంటి పిల్లలు ఇంక 2 ఉన్నారు అనుకో, ఆడగుంటలో 2 ఉన్నారు అనుకో పక్కనే, పోనీ అటువైపు వెళ్దాము, టిక్కు మీద ఒక్కదే ఉంటుంది అక్కడ స్టేజ్ మీద. ఇక మాకేమో అటు ఇటు పంచులు దొరకపోయినా ఏమైనా మరిచిపోయినా ఇంకెవరు ఉంటారు ఎదురుగా, ఇక అమ్మాయి మీద పడేవాళ్ళు మేము. ఆ అమ్మాయి కూడా పాపం ఏమనుకుండేది కాదు, ఏంట్రా మీ ఇష్టం, నాకేంటి వేసేయండి అని అనేది. ఇక మేము ఇంకా కొద్ది రోజులు ఏడుకోవడం ఆడుకున్నాం, కొద్ది రోజులు ఈవిడిని, కొద్ది రోజులు అనసూయని, అప్పుడప్పుడు ఇక దిక్శ్వాసన పరిస్థితుల్లో నాగబాబు గారు రోజు అటు సైడ్ కూడా వెళ్ళిపోయేవాళ్ళు మేము అలాగుండేది. కానీ నేను 1 year అయిన జబర్దస్త్ మానేసి ఇంకా మీరు జబర్దస్త్ గుర్తుపెట్టుకుంటారంటే నిజంగా చాలా గ్రేట్ అన్న, నిజంగా యాడ్సప్. ఫ్రెండ్స్తో నైట్ పార్టీలు ఎంజాయ్ చేయటం వల్ల శంకర్ గారు సెట్స్కి లేట్గా వస్తున్నారని అంటారు. నేను లేట్గా వెళ్తే ఇప్పుడు ఈ సినిమాలు ఎందుకు చేస్తాను, నాకు ఎందుకు ఆఫర్లు వస్తాయండి, నన్ను అందరూ ప్రేమిస్తూ ఉంటారు, ఎందుకు ప్రేమిస్తారు? ఇంకోటి మీకు చెప్తున్నాను సార్, మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఈ హైదరాబాద్ సిటీలో ఏ పబ్ అయినా, ఏ రెస్టారెంట్ అయినా, ఎక్కడైనా మందు షాపులు అయినా, ఎక్కడైనా డ్యాన్స్ డిస్కోటెక్లు ఇలాంటి ఏ ఉన్నా ఎక్కడైనా నేను కనబడ్డాను అని మీరు నాకు ఒక ఫోటో చూపిస్తే, నేను అక్కడ ఉన్నాను అని మీ ఫోటో తీసుకెళ్ళి అక్కడ ఎవరికైనా ఈ అబ్బాయి ఇక్కడికి ఎప్పుడైనా వచ్చాడా అని నిరూపిస్తే, మా ఇంటికి వెళ్ళిపోయి గొడ్డలు సర్దుకుని బ్యాగులు వేసుకుని జిప్ వేసుకుని మా శ్రీకాకుళం వెళ్ళిపోతాను నేను. ఇది ఫిక్స్. నా కొడుకు ఎక్కడికి రాడు, గొప్ప తెలివైనోడు, వాడు ఎక్కడికి రాడాడు, ఆడు బీరు తాగుతాడు అప్పుడప్పుడు, కానీ వాళ్ళ నాన్నతో కూర్చొని తాగుతాడు, తాగితే ఆడు ఎక్కడికి రాడాడు, ఇది అమ్మాడు గొప్ప తెలివైనోడు రా, మనం పార్టీలు చేసుకుంటే వాడు రాడే, అది అలా కొంచెం కర్ణంగా చూస్తుంటారు. నేను వెళ్ళి మళ్ళీ తెల్లారని ఎప్పుడైనా అలా చూడకండి రా, నాకు అలవాట్లేదు, నేను రాలేను, ఇప్పుడు అక్కడికి వచ్చి స్టెప్పులు వేయలేను, డ్యాన్స్లు వేయలేను, నాకు ఆ కల్చర్ తెలియదు, తర్వాత బాల్కి పబ్బుల కంటే మనకి అది అలవాట్లేదు, నేను ఒప్పుకుంటా. అందరూ తాగుతుంటారు, ఇక్కడ ఎవరు పతివ్రత లేదండి, అంతే. నేను ఎప్పుడైనా అయితే బీర్ తాగుతా, అది మా ఆవిడకే భయపడి చెప్పా మొన్న కొత్తగా. అది ఒకటి అన్నదో, నీ బాధలు ఉన్నా కదా, ఓకే ఒకటి మాత్రం ఎప్పుడైనా అది ఛాన్స్ లేకపోతే లేదని అన్నది. మహాతల్లి మంచి వరం ఇచ్చావమ్మా, అది మా నాన్నగారితో కూర్చొని సరదాగా, నాన్నగారితోనా? మా నాన్నగారితో కూర్చొని సరదాగా, అంటే మా నాన్నకి నేనే ఎంటర్టైన్ అండి, మా నాన్నకి ఇంకా మా అమ్మ నా అక్కలు అందరూ ఉన్నారు, కానీ ఇక కొంచెం నేను మా నాన్నకి నేను కొంచెం ఇది బాగా మీరు ఒక్కళ్ళ అంతే. ఇంకా అన్నదమ్ములు ఉన్నారు, ఊర్లో ఉంటారు వాళ్ళు, ఇక కంపెనీ మా నాన్నకి నేను కంపెనీ, ఆయనకు బోరు పట్టకూడదు కదా అప్పుడప్పుడు, మా నాన్నకి నేను కంపెనీ. ఒకటి తెచ్చామనుకో మొత్తం వేసి నువ్వు గొప్పడు ఈ క్లాస్లో కొంచెం అంటే అలాగ ఉంటుంది మా ఇద్దరు మధ్య. ఇదండి షూటింగ్, ఇల్లు. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత మరీ దారుణం అయిపోయింది. ఆ పెళ్ళి అవ్వకముందే షూటింగ్, ఇల్లు. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాత ఇక షూటింగ్ అయిపోతే ఇక పరుగు ఇంటికి ఇంకా అలా ఉంది ఇప్పుడు. ఓకే ఓకే. మీరు ఇంట్రెస్ట్ ఎక్కడైనా అడగండి, శంకర్ ఎక్కడికైనా వచ్చి కూర్చుంటాడు వాళ్ళతో నీళ్ళతో అయ్యి నాకు తెలియదు, కానీ అంటే లేట్గా వస్తారు అనేది ఒక లేట్గా వస్తే ఈరోజు ఆఫర్లు ఎందుకు వస్తాయండి నాకు, అంతే కదా. ఓకే, లేట్గా వెళ్తే ఆఫర్లు ఎందుకు వస్తాయి, అబ్బే సమస్య లేదు. ఓకే, అసలు మీకు విషయం చెప్పనా, ఆ క్యారెక్టర్ అదిరిపోయింది తస్సది అబ్బో అని అనుకుంటే రైట్ నిద్రే పట్టదు నాకు. ఓకే, 4:30 దాకా నిద్ర పట్టదు. 4:30 లేచి ఒక అరగంట సేపు ఎక్సర్సైజ్ చేసి దుబ్బర తల దూసుకొని మొత్తం తానం చేసి బట్టలు వేసుకుని వెళ్ళిపోతాను. ఇంకా 5:30 షూటింగ్కి మా మేకప్ నీళ్ళు అందరూ 6:30 చెప్తే 5:30కి అంటావు, అంతే. అలాగే ఉంటుంది ఒకసారి పదా అని అంట, అలాగే ఉంటుంది అన్న. నన్ను నిజంగా చెప్తానన్న, నన్ను చాలామంది అంటున్నారు, ఇది నేను చెప్పుకోకూడదు, కానీ మీరు ఎక్కడైనా ఎంక్వైరీ చేసుకోండి. ఏ మేనేజర్ అయినా, ఏ కోఆర్డినేటర్లు అయినా, ఏ అసోసియేట్లు అయినా, డైరెక్టర్లు కానీ చాలామంది నాకు ఒకటే చెప్తున్నారు, ఆలీ గారిని చూసాం తర్వాత నిన్నే చూస్తున్నాం శంకరు అంటున్నారన్న. ఇది మాత్రం మీరు నమ్మండి నమ్మకపోండి 100% నిజం. ఇది మా వాళ్ళకి తెలుసు, ఇండస్ట్రీ వాళ్ళకి తెలుసు, ఆ మేనేజర్లకు తెలుసు, ఆ సినిమా వాళ్ళందరికీ తెలుసు.
ఆలీ గారి తర్వాత మళ్ళీ నిన్ను అలా చూస్తున్నావు శంకరు. నీ పద్ధతులు కానీ, నీ డెడికేషన్ కానీ, నీ మాట తీరు కానీ, నీ మర్యాద కానీ, నీ ప్రవర్తన కానీ ప్రతిదీ ఆయన తర్వాత నేను చూస్తున్నావు అంటే నాకు అంత గర్వంగా ఉందంట. అలాంటి మాట నేను నిలబెట్టుకోతే ఎందుకన్నా? అంత గొప్ప బిరుదు వచ్చినప్పుడు నాకు అది అంత గొప్ప బిరుదు. అలీగర్ లాగా తర్వాత ఆ డెడికేషన్లో నువ్వు వెళ్తున్నావు అని అన్నారంటే దాన్ని నేను నిలబెట్టుకుంటే ఇంకా నాకు తిరిగిలేదన్నా. నేను ఆ పనిలోనే ఉన్నాను, అంతకు వేరే మ్యాటరే లేదు నాకు. రామ్ గోపాల్ వర్మ అని మీరు ఇమిటేట్ చేస్తుంటారు. సచ్ 2 స్టేజ్లో అనుకుంటా ఆల్మోస్ట్ ఆయన ఎదురుగా ఆయన ఇమిటేట్ చేశారు, పర్ఫామ్ చేశారు. సో ఆఫ్టర్ దట్ మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకునేవాళ్ళు ఆయన ఈ చూసిన తర్వాత? ఒకసారి ఇలా డైరెక్ట్ ఒక్కసారి కలిసాను. ఎప్పుడంటే నాకు ఏదో సినిమా చూశానండి ఆయనది, ఒక సినిమా చూసి నాకేం అర్థం కాక టక్కుని ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఆఫీస్కి వెళ్ళిపోతే ఉన్నారా వర్మ గారు ఉన్నారా, సార్ ఉన్నారంటే లేరు, 1 గంటలో వస్తాను. గంట వెయిట్ చేశా. వచ్చారు. వచ్చి శంకర్ అన్నాడు. అనగానే సార్ నమస్కారం, మీతో కొంచెం మాట్లాడడానికి వచ్చాను అన్న. డైరెక్ట్ ఇలాగే కూర్చొని చెప్పు శంకర్ అన్నాడు. సార్ ఇప్పుడు మీలాగా నేను యాక్ట్ చేస్తాను కదా, మీలాగా నేను యాక్ట్ చేస్తున్నప్పుడు నేను కరెక్ట్గా యాక్ట్ చేస్తాను మీలాగా. మీరు మీ హిస్టరీ ఎవరితో చేయండి, ప్రపంచంలో ఎవరిని తీసుకొచ్చినా సరే మీరు చేయించుకుంటారు. నేను చెప్తాను 100% న్యాయం చేయడు, నేను చేస్తా, మీరు చేస్తారా అన్న. ఇప్పుడు చేస్తే నేను కరెక్ట్ కాదండి, ఇది చేయండి బాగుంటుంది అన్న. ఎవరి లైఫ్లో ఎందుకండి, మీ లైఫ్ చేయండి అదిరిపోద్ది, నేను చేస్తాను దానికి రెడీ అన్న. హీరోగా అన్నాడు. మళ్ళీ ఏదో మాట్లాడలే, అలాగన్నాడు, చిన్న లుక్ ఇచ్చాడు అన్నాడు. అది సార్ మ్యాటర్, నమస్కారం మీరు ఆలోచించుకోండి అని చెప్పి వెళ్ళిపోయాను అంతే. అంటే మీరు క్యారెక్టర్ కోసం కాదు, నేను హీరోగా నేను మీ లైఫ్ చేస్తానండి అని హీరోగా అడగడం కోసం వెళ్ళారా? ఏవో చేస్తున్నాడు ఎక్కడెక్కడో స్టేజ్ల మీద, జబర్దస్త్లో ఎక్కడెక్కడో ఆయన్ని చిన్న చిన్న ఇది కాదు కొడితే దీని అమ్మ గట్టికి కొట్టాలని చెప్పి నేను ఫిక్స్ అయ్యి వెళ్ళా అంతే కదన్న. తర్వాత మెసేజ్ పెట్టాడు, దట్ ఈస్ శంకరిజం అని ఏదో పెట్టాడు నాకు. శంకరిజం అని ఏదో పెట్టాడు నాకు, ఏమనుకున్నాడో కానీ పెట్టాడు నాకు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి పౌనిజం అని నేను ఆయనకు పెట్టా, రామిజం అని ఆయన పంపించాడు నాకు. అంతే కలడం ఇంకా అక్కడితో. ఇప్పుడు కూడా ఇంకెక్కడ నేను చేయట్లేదు ఆయన గురించి. అప్పుడు జబర్దస్త్లో చేసేవాడిని, ఆ ఫ్లో అలా ఉండేది ఒక 1 ఇయర్ గట్టిగా. అయిపోయింది ఇంకా మరి ఇంకెక్కడ నేను సినిమాల్లో కూడా చేయమంటున్నారు కానీ నేను చేయట్లేదు. అది చేస్తే హీరోగానే చేస్తారు, ఆ కథకి హీరోగానే చేస్తా, అది రెడీ. అది మళ్ళీ ఆయన డైరెక్షన్ చేస్తే నేను ఇంకెవరో చేసినా చేయను. ఓహో, మళ్ళీ ఆయన కథ ఆయనే తీసుకోవాలి, ఆయనే డైరెక్షన్ చేయాలి, ఆయన చెయ్యాలి. ఆయన కథ ఆయన డైరెక్షన్ అంతే, ఆయనే చేస్తే నేను హీరో అయితే ఆయన కథకి అప్పుడు చేస్తా. లేదు ఇంకెక్కడి నుంచి వచ్చి ఎవరు చేసి ఎంత అయినా సరే నేను చేయను. అది అప్పుడు జబర్దస్త్కి ఇప్పుడు జబర్దస్త్కి తేడా ఏంటండి? అప్పుడు జబర్దస్త్ ఇప్పుడు జబర్దస్త్ తేడా అంటే మీరు ఏమనుకోవద్దు, అప్పుడు మేము ఉన్నాం ఇప్పుడు మేము లేము అంతే తేడా. నేను అడిగేది తేడా అన్నారు కదండి, ఇంకేముంటుంది కాదండి. షో పరంగా ఏదైనా ఎప్పుడైనా ఓ కంపెనీ కానీ ఒక షాప్ పెట్టుకున్నా, ఒక వ్యాపారం చేసినా, ఓ బట్టలు అమ్ముకున్నా, సబ్బు బిళ్ళలు అమ్ముకున్నా, ఏమమ్ముకున్నా రోజు రోజుకి దాని స్థానం పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు కదా. ఓకే, దాని మార్కెట్ కానీ, దాని స్థానం కానీ, దాని వాల్యూ కానీ పెరుగుతూ ఉంటుంది. వ్యాపారం డబ్బులు పెరుగుతుంటాయి, అన్నీ పెరుగుతుంటాయి. కాబట్టి మేము ఉన్నప్పుడు ఒక విధంగా ఉంది, ఇప్పుడు కొంచెం పెరగవచ్చు ఇంకా. దాని రేటింగ్ కానీ, దాని వాల్యూస్ కానీ, దాని లాభాలు కానీ, దాని రూపాయి కానీ, సబ్బు బిళ్ళలు ఏమన్నా అన్నాను కదా, ఇప్పుడు కొంచెం పెరగవచ్చు. అంటే దాని వాల్యూ అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువైంది కదా, ఇప్పుడు కొంచెం పెరుగుతుంది. ఎక్స్ట్రా జబర్దస్త్ కంపెనీ వాల్యూ పెరిగి ఉంటుంది, డబ్బులు పెరిగి ఉంటాయి, లాభాలు పెరిగి ఉంటాయి. అంతే కదా, మనకు అదే కదా కావాలి. కంపెనీ పెట్టామంటే అది ఏమవుద్ది, అది అందులో ఉన్న ప్రతి ఒక్కడికి ఒక రీజన్ ఉంటుంది దాని మీద. కంపెనీలో చేసినప్పుడు ఒకలాగా ఉంటుంది, అది మానేసినప్పుడు కూడా దాని గురించి ఉంటుంది. ఇప్పుడు కంపెనీ వాల్యూస్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఏంటి, అది పెరుగుతూనే ఉంటుంది, అలాగే ఉండాలి, పెరగాలని కోరుకుంటున్నాం, ఇంకా పెరగాలి అది డెఫినెట్లీ. అంటే టీమ్ లీడర్స్ పరంగా మీరు అప్పుడు టీమ్ లీడర్స్కి ఇప్పుడు టీమ్ లీడర్స్కి చూసుకుంటే మీకు ఏమన్నా అనిపిస్తుందా వ్యత్యాసం? వ్యత్యాసం అంటే ఏమన్నా సార్, అప్పుడు ఉన్నలే ఉన్నారు కొంతమంది, కాకపోతే కొంతమంది కొత్తగా వచ్చారు అంతే. కానీ అక్కడ ఎవరు వచ్చినా ఎవరు చేసినా జనాలు యాక్సెప్ట్ చేస్తారండి అంతే. అలాగ అనుకుంటే నేను ఎవరు సార్, నేను అందులోకి వెళ్ళకముందు నేను ఎవరిని, నేను వెళ్ళిన అందులోకి ఎంటర్ అవగానే నాకంటూ ఒక ఐడెంటిటీ వచ్చింది. అలాగే ఏం లేనోడు అక్కడికి వెళ్ళినా, ఎవరు వెళ్ళినా
ఎవరు వెళ్ళినా తెల్లగున్నోడు వెళ్ళినా నల్లగున్నోడు వెళ్ళినా పొట్టోడు వెళ్ళినా పొడుగోడు వెళ్ళినా టాలెంట్ ఉంటే మాత్రం కన్ఫామ్గా అటు తిరిగి చూడవసరం లేదు అక్కడ. శ్రీకాకుళం లోకలేనండి లేకపోతే పక్కనే ఉన్నా? పక్కనే అండి, ఒక 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు డిఫరెన్స్ ఉంటుందండి. ఏ ఊరు? హెచ్ఆర్లని పోలీస్ క్వార్టర్స్ అండి, మన ఏపీలో అతిపెద్ద పోలీస్ క్వార్టర్స్ శ్రీకాకుళం హెచ్ఆర్ల. ఓకే, అదే మా ఊరు. మీరు ఎంతమంది అండి? మేము 3 అన్నదమ్ములు అండి, ఒక అక్క. అందరు సెటిల్డ్? మా అన్నయ్య ఆడపిల్లల్ని, మా తమ్ముడు ఆడపిల్లలు అందరూ నాతోనే ఉంటారు ఇక్కడే చదువుతుంటారు నాతో పాటు. అందరినీ ఇక్కడే? మా అమ్మ, మా నాన్న, ఓకే, మా అక్క కొడుకు, మా అన్నయ్య కొడుకు అందరు నా దగ్గర ఉంటారు. కంబైన్ ఫ్యామిలీ? కంబైన్ ఫ్యామిలీ. అంటే మా అన్న మా తమ్ముడు అక్కడ ఉంటారు, వాళ్ళ పిల్లలు మాత్రం ఇక్కడ నాతోనే చదువుతున్నారు, నేను ఇక్కడ చదివిస్తున్నాను. మీరు చదివిస్తున్నారా? 4 ఆడపిల్లలు. గుడ్. 2 తెచ్చాను, ఇంక నెక్స్ట్ ఇయర్ 2 తెచ్చేస్తాను, తెచ్చి ఇక్కడే చదివిస్తాను. వెరీ గుడ్, వెరీ గుడ్. అరిసివల్లిలో ఒక గుడిలో పార్వతి గారిని మీరు పెళ్లి చేసుకున్నారు. మా మేనత్త కూతురు. అంటే ఇండస్ట్రీకి సంబంధించి అక్క అవుద్ది నాకు. అక్క, ఓకే, రైట్. అయితే ఇండస్ట్రీకి సంబంధించి ఎవరిని, మీ ఫ్రెండ్స్ని కానీ లేకపోతే ఎవరిని పిలవకుండా చాలా సింపుల్గా మ్యారేజ్ చేసుకున్నారు, ఏదన్నా రీజనా? ఎవరిని పిల్లలేదు అన్న. అవునండి, చాలా మంది అదే అడిగారు, ఏంటంటే ఎవరిని పిల్లలేదు అంటే, మా సీన్ కూడా ఉన్నాడు కదా జబర్దస్త్లో గెటప్ సీను, వాడిని చూసిన తర్వాత తాగుబోతు రమేష్ ఒక మాట చెప్పాడంట. ఈ 2 ఇష్యూస్ జరిగిన తర్వాత నాకు భయం వేసింది. అంటే ఏదో అయిపోద్ది ఏదోని కాదు, అంటే మనం ఏంటి, మన స్తోమత ఏంటి, ఇప్పుడు ప్రస్తుతానికి మన లైఫ్ ఏంటి, మనం చేయవలసిన, నాకు గోల్స్ ఎక్కువ ఉన్నాయండి. నేను చెప్పను కానీ నాకు చాలా గోల్స్ పెట్టుకున్నాను మనసులో. అంటే నాకు ఇండస్ట్రీ వాళ్ళు అందరూ అంటుంటారు చాలామంది, మరీ పెట్టేస్తాను చూసుకో, నువ్వు కూడా ₹1 సంపాదించుకో, ఎక్కడికి వచ్చింది అక్కడ వాళ్ళకి వీళ్ళకి అని బైకులు కొనడాలు, వాళ్ళకి రెంట్లు కట్టడాలు. నాకు ఫ్రెండ్స్ ఎక్కువ అండి, ఆర్టిస్టులే ఎక్కువ. ఓకే, ఆర్టిస్టులు ఎందుకంటే నేను జబర్దస్త్ చేసినప్పటి నుంచి ఒక 15-20 మంది వరకు నాకు ఫ్రెండ్స్ ఎక్కువ ఆర్టిస్టులు. ఓకే, వాళ్ళ పరిస్థితులు ఇప్పుడు కట్టుగిట్టుగా ఉన్నాయి కొంచెం. వాళ్ళకి నేనే ఏదైనా చేయాలన్నా వాళ్ళకి తెలుసు. మా బ్యాచ్లో ఏమైనా ఎదిగానంటే కొంచెం ఆఫర్లు వచ్చే నాకే, మరి అప్పుడు అలా అడగడానికి రీజన్ ఉంటుంది, నేను ఇవ్వడానికి కూడా రీజన్ ఉండాలి. నా మనుషులు కాబట్టి ఇలాంటివి కొన్ని పెట్టుకున్నాను. తర్వాత వచ్చి నాకు ఎందుకో కానీ నాకు ఒక ₹10 సంపాదిస్తే ఒక ₹2 నేను పెట్టాలనిపిస్తుంది నాకు. అలా పెట్టాలంటే ఫస్ట్ నేను నిలబడాలి, వచ్చిన రూపాయి జాగ్రత్త పెట్టుకోవాలి, జాగ్రత్త చేయాలి. మా సీనిగాడు పెళ్ళి అయిన తర్వాత నాకు ఫోన్ చేశాడు, మరి సారీ రా పెళ్ళికి రాలేకపోయినంటే, మంచి పని చేసేవా రాకపోయా అన్నాడు. ఏరా అంత మాట అన్నావండి? ఏం లేదు లేరా, నాకు ఒక 30,000 కావాలన్నాడు. ఎక్కడ ఉన్నారంటే వచ్చానరా నేను, పెళ్ళి అయిపోయింది వచ్చి. ఏరంటే ఏం లేవు బాబు, మొత్తం ఖర్చు అయిపోయింది, ఏం లేవని అన్నాడు. ఏందిరా నువ్వు అలా చేసావనంటే, నా కాడ కూడా డబ్బులు లేవు అప్పుడు. వెంటనే నెక్స్ట్ డే ఒక ప్రోగ్రామ్ ఒప్పుకున్నాను, సుధీరు నేను శ్రీను ఒప్పుకొని వెళ్తే ఒక 70,000కి మాట్లాడుకుంటే చెరుకు 30 వచ్చి ఆ 30 అడగలకి ఇచ్చాను. ఇచ్చి వచ్చేసాను నేను. అవి వాడు కొంచెం గట్టిగా ఉన్నాడేమో, బలంగా ధైర్యంగా, నేను ఉండలేకపోవచ్చేమో, ఎందుకు ఈ రిస్క్ చెప్పలేము. మనకంటూ 10 మంది వెనకాతలు ఉన్నారు మనల్ని నమ్ముకొని, వాళ్ళందరినీ మైండ్లో పెట్టుకుని అనవసరమైన ఖర్చులు దేనికి హెచ్చులకు పోయి పెట్టి హంగామాలు చేసి అవన్నీ వృధా ఖర్చులు. నేను నా పిల్లని పెళ్లి చేసుకుంటాను, నా అక్క కూతుర్ని, అది నా పిల్లం, నేను దానికి భర్త. మా అమ్మ నాన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తప్పదు, వద్దని వాళ్ళు వస్తారు, వాళ్ళు అది రూల్. అది దీనికి పోయిన దానికి ఎందుకు నేను వెళ్ళిపోయి హెచ్చులకు పోయి అందరిని పిలిపించి ఇవన్నీ హంగామాలు, తాతల సంపూర్ణ ఆస్తులు ఏమైనా ఉంటే పోనీ ఏమైనా చేయొచ్చేమో, ఏమైనా చేయొచ్చు, అలాంటివి ఏం లేవు మనకి. నేను కష్టం మీదే వచ్చిన ₹4 ఎందుకు ఇవన్నీ చేసుకోవడం? అయ్యా ₹4 ఉంటే రేపు పొద్దున పుసుకుని ఎవడో వచ్చి ఏదో అడిగినా నా పేరు నిలబడతాను. నాకు అదే ఇష్టం అండి, నా గురించి చెప్పుకోవాలి. కొంతమంది నాకు చేశాడు, హెల్ప్ చేశాడు, నాకు ఇచ్చాడు, అలా అదే గొప్పతనం. అది గొప్పతనం కానీ ఎందుకు ఈ అనవసరమైన ఖర్చులు పెట్టుకొని వద్దని చెప్పి శుభ్రంగా హ్యాపీగా గుడిలో పెళ్లి చేసుకుని వచ్చాను. మీ బంధువులు పిలుచుకున్నారు మరి? వాళ్ళు అక్కడే ఉన్నారు, కొంతమంది పెళ్ళలేదు తెలిసి వాళ్ళు వచ్చారు అక్కడికి. ఇప్పుడు ఎవరికి చెప్పలేదు కదండి, 2,000 మంది వచ్చారండి గుడి దగ్గరికి. 2,000 మంది వచ్చి ఆల్రెడీ 3 పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. ఆ 3 పెళ్ళిలో ఉన్న జనాలు కూడా ఇక్కడికే వచ్చేసి, ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకులు కూడా ఇక్కడికే వచ్చేసి, ఆ పంతులు గోలు ఒరే టైం అయితే తాళి కట్టండి రా నాలుగు ఉన్నాడు సార్ ఇక్కడ శకల శంకర్ పెళ్లి, ఆడ పెళ్లి కొడుకు ఇంకో పెళ్లి కొడుకాడు. అలాగైపోయింది. మీడియా అందరూ వచ్చారు, ఎవరికి చెప్పలేదు కానీ తెలిసిపోయింది. ఇదంతా ఒక 2 అవర్స్లో తెలిసిపోయిందండి. మొత్తం వచ్చేసారు. ఇంకా వచ్చేస్తే ఇంకా అందరూ వచ్చారు.
ఇక ఎవరికేం చెప్పలేదు కదా. ఇక 3 పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, ఇంకెవరు ఎక్కడ తిన్నారో తెలియదు. ఇక వెళ్ళిపోయారు ఎటోలు అట్ట. ఇంకా ఏదో జరిగింది ఇంకా అని చెప్పి ఇంకా ఫోన్లో అని చెప్పి వచ్చాము. ఇంకా వచ్చి అప్పుడు నాకు తెలిసి నా ధైర్యం ఏంటంటే ఆ ఖర్చులు అవన్నీ మిగిల్చుకున్నాం కాబట్టి ఇప్పుడు మా అన్నయ్య కూతుర్లో ఒక ఇద్దరిని, మా తమ్ముడు కూతుర్లో ఒక ఇద్దరిని, నలుగురు ఆడపిల్లలు, వాళ్ళకిద్దరు వీళ్ళకిద్దరు, వాళ్ళని తెచ్చుకొని చదివించుకునే కొంచెం స్తోమత నాకు కనపడుతుంది ఇప్పుడు. ఓకే, వీళ్ళు చదివించుకోగలను. ఆడపిల్లలు సార్, వాళ్ళు ఊర్లో శ్రీకాకుళంలో ఉంటే వాళ్ళకి ఏం ఉండదు. ఒక ఆడపిల్లని తీసుకొస్తే, మా తమ్ముడు కూతురుని తీసుకొస్తే నల్లగా మాసిపోయి సింపుల్ జుట్టు వేసుకొని, పల్లెటూర్లు సార్ ఎలా ఉంటారు వాళ్ళు, తెలిసి ఒక ఆడపిల్ల జీవితం ఎప్పుడు మనం ఇచ్చేయకూడదు అనేసి తీసుకొచ్చాను. ఇద్దరిని తీసుకొచ్చి ఇక్కడే చదివిస్తున్నాను. మొన్న హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళకి ఏవో చిన్న కురుకులు ఉన్నా, ఏదో ప్రాబ్లం ఉన్నా మొత్తం అంతా క్లీన్ చేయించి ఇంట్లోనే పెట్టి, ఇంకొక 2 ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు నెక్స్ట్ ఇయర్ తీసుకొచ్చేద్దా. వాళ్ళు ఇప్పుడు చిన్నపిల్లలు కొంచెం నెక్స్ట్ తీసుకొచ్చి వీళ్ళు నలుగురిని ఒకే దగ్గర చదివించి వాళ్ళు రేంజ్లు మాత్రం మామూలుగా ఉండబోస్తారు. గట్టిగా ఫిక్స్ చేయండి. వాళ్ళు కలెక్టర్లు అవుతారా, లాయర్లు అవుతారా, డాక్టర్లు అవుతారా, వాళ్ళ ఇష్టం కుదిలిస్తా, వాళ్ళకి పెడతా ఖర్చు. సో మొత్తం కుటుంబ భారాన్ని అంతా మీ మీద వేసుకున్నారు. మెగా ఫ్యామిలీకి చిరంజీవి గారు ఎలాగో నా ఫ్యామిలీకి నేను అలాగే. అంతే సార్. ఆయన దేశానికి ఏం చేయవసరం లేదు, జనాలకి ఏం చేయవసరం లేదు సార్. ఆయన ఫ్యామిలీని అందరినీ ఎవరిని వదలకంటే చూడండి, ఒకరి తర్వాత ఒకరికి లైఫ్ ఎలాగిస్తున్నాడు ఆయన. ప్రతి కుటుంబంలో ఒక మనిషి అలాగ ఉంటే నేను ఇలా అవడానికి నాకు ఆదర్శం ఆయనే సార్, చిరంజీవి గారే. ఈ విషయంలో చెప్తున్నాను. నేను నా కుటుంబ బాధ్యతలు నేను చేతికి తెచ్చుకోవడానికి నాకు చిరంజీవి గారు ఆదర్శం. నాకు ఇది నా కళ్ళకు అద్దరిట కనపడ్డది నాకు. ఇది మన ఫ్యామిలీని ఫస్ట్ మనం బాగు చేసుకుంటే తర్వాత ఎవరి ఫ్యామిలీ వాళ్ళు బాగు చేసుకుంటే దేశం అంతా బాగుంటుంది కదా సార్. కరెక్ట్. నాకు కొంచెం భయం వేస్తుంది సార్, మీరు ఇంకేం అడగబోతారో, ఎలాంటివి అడుగుతారో ఏంటో అనేది కొంచెం చూసుకోండి సార్. నేను ఎప్పుడు ఎంత దీనిగా మాట్లాడలేను స్ట్రాంగ్గా, అంటే కొంచెం మెచ్యూరిటీ అయ్యేమనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది. అంటే అయితే సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతాను. సూటిగా అడుగుతారా? సూటిగానే అడుగుతా. మీరు స్కెచ్ చేస్తే జరగకుండా ఉండదంటారు. స్కెచ్చా? నేను ఆ స్కెచ్లు వేయనండి, అందరికి తెలుసు. నేను స్కెచ్లు ప్లానింగ్లు అలాంటివి ఏమి ఉండవు సార్ నాకు. స్కెచ్ అంటే ఆ స్కెచ్ కాదు సార్, మీరు బొమ్మలు వేస్తారు. బొమ్మల స్కెచ్ అంటే నేను ఏ స్కెచ్లు వేస్తానంటే అంత మైండ్ మనకు లేదు. బొమ్మలు అన్నారా, అది ముందే చెప్పొచ్చుగా బొమ్మని. స్కెచ్ అంటే నేను అలాంటి బొమ్మలు నేను అవునండి, బొమ్మల గబ్బర్ సింగ్ స్టోరీ బోర్డ్ చేశాను. తీన్మారు గబ్బర్ సింగ్. ఎట్లా ఫస్ట్ నుంచి మీకు ఇదే? నేను ఫస్ట్ నా 10th అయిపోయిన తర్వాత శ్రీకాకుళంలో మా శరత్ ఆర్ట్స్ అని గురువు గారు ఉండేవారు. ఆయన దగ్గర వర్క్ చేసిన వాళ్ళు ఇండియాలో ప్రతి డిస్టిక్లో ఉన్నారండి ఆర్టిస్టులు. ఓకే. అలాగే నేను ఆయన దగ్గర వర్క్ చేశాను. ఆయన దగ్గర పని చేసినప్పుడు నేను 1.5 years చేశాను. బ్యానర్స్ రాయడం. ఓకే. ఇప్పుడు చిరంజీవి గారి, బాలయ్య బాబు గారి సినిమాలు వచ్చితే కటౌట్లు బొమ్మలు వేయడం, రాజకీయ నాయకులు ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఫోటోలు వేసి అక్కడ ఊరేగింపుడుగా ఈ ఫోటోలు వేయడం, ఈ ఆర్ట్కి సంబంధించిన ఆయన దగ్గర నేర్చుకున్నాను. 1.5 years అయిన తర్వాత అక్కడి నుంచి ఆయన ఏమో ఫిల్మ్ సిటీ పంపించాడు నన్ను, ఇంకో 10 మందిని. మంజునాథ్ షూటింగ్ అవుతుంది చిరంజీవి గారిది. అక్కడ ఏదో బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేయాలంటే అది అయిపోయిన తర్వాత వీళ్ళంతా ఊరు వెళ్ళిపోతుంది. నేను అన్నా ఏమనంటే ఏదో ఇక్కడే ఉంది, నాకు అనిపిస్తుంది ఇక్కడే బాగుంటుంది, ఏదో చెయ్యాలి, ఇక్కడ ఏదో మిస్ అయ్యి వెళ్ళిపోతాం అనిపిస్తుంది, మీరు వెళ్ళండి నేను రానని అన్నా. ఇంకా అవుట్ నన్ను వెళ్ళిపోయారు. ఒక 8 years ఇక్కడే ఉండిపోయి ఆ 8 yearsలో ఒక దగ్గర పెయింటింగ్ వర్క్ చేసుకుంటూ అలాగే ఇక్కడికి వచ్చి అలా నాకు అలవాటు అయిందండి ఆర్ట్ వేయడం. ఇప్పుడు మిమ్మల్ని చూసి అలాగ పేపర్ మీద వేసేస్తా పెన్సిల్తో. ఓకే. అలాగే మొన్న కళ్యాణ్ బాబు గారి ఫోటో వేసాను, శివుడు రూపంలో ఉన్నది. అది చాలా మంది మెచ్చుకున్నారు ఆ ఫోటో చూసి. నాగబాబు గారు వాళ్ళందరూ ఫోటోలు దిగారు దాంతో స్టేజ్ మీద పెట్టిన తర్వాత. ఇప్పటికి వేస్తాను ఉన్నారా? ఇప్పుడు మొన్న ఇంకోటి స్టార్ట్ చేశాను కళ్యాణ్ బాబు గారిది. మళ్ళీ కళ్యాణ్ బాబు గారు ఆయన వేస్తుంటే ఇంకా చదువుకున్నప్పుడు చిరంజీవి గారు చేసేవాడిని. ఇక అదే పని, ఇంకా మాస్టర్ పాటలు చెప్తుంటే చిరంజీవి గారి ఫోటో వేసుకుంటూ వాడిని. బుక్ నిండిపోయేది ఆయన ఫోటోలతో అలా ఉంటుంది. ఇప్పుడు కళ్యాణ్ బాబు గారి ఫోటోలే స్టార్ట్ చేశాను మొన్న ఒకటి. అది అయిన తర్వాత మీకు చెప్తా. ఓకే. షక్లక శంకర్ అనే పేరు క్రియేట్ కాకముందు ఓన్లీ శంకర్ ఏం చేస్తూ ఉండేవాళ్ళు? ఆఫీస్ బాయ్ అండి, నల్లమల బుజ్జి గారి దగ్గర ఆఫీస్ బాయ్. వినాయక్ గారి ఇంట్లో కుకింగ్ చేశారు, ఆయనకి స్టీమ్ దోశలు అవన్నీ వేసి ఇచ్చేవాడిని. తర్వాత వచ్చి హరీష్ శంకర్ గారి దగ్గర, కోన వెంకట గారి దగ్గర
కిషోర్ కుమార్ డాలీ గారు ఉన్నారు కదా, అవును. ఆయన దగ్గర వీళ్ళందరికీ బాగుంది నేను. ఓకే. మొత్తం ఒక దగ్గర ఒక 10 మంది ప్రొడ్యూసర్లు, 10 మంది డైరెక్టర్లు. అందులో నెంబర్ 1 బుజ్జి గారు, వినాయక్ గారు, డాలీ గారు, హరీష్ శంకర్ గారు, కోన వెంకట గారు, వైజాగ్ క్రాంతి పిక్చర్స్ రెడ్డి గారు, వీళ్ళు 6 మెయిన్. వాళ్ళ దగ్గర మెయిన్ నేను వర్క్ చేసేవాడిని ఎక్కువ. వాళ్ళకి ఏం కావాలి అన్ని సర్వీస్ మొత్తం. ఇక ఏం లేనప్పుడు నాకు ఇంక అదే కనపడ్డది, ఇక దారి. ఇక ఎంటర్ అవ్వాలంటే నాకు ఒక దారి కనపడ్డది అదే. పెద్దోళ్ళు వీళ్ళ దగ్గర పనిచేస్తే లైఫ్ ఏమైనా ఉంటుంది అనుకున్నాం. అలాగే లైఫ్ ఉంది, వచ్చింది లైఫ్. వాళ్ళ దగ్గర పనిచేసినప్పుడు నాకు జబర్దస్త్లో ఆఫర్ వచ్చింది. ఓకే. బుజ్జిగారి దగ్గర ఉన్నప్పుడే ఆఫర్ వచ్చింది జబర్దస్త్. అక్కడ మా గురువు గారు చట్టి గారు ఆఫీస్కి వచ్చారు. ఆఫీస్కి రాగా నన్ను చూసి, మేము ఒక షో చేస్తాను శంకర్, వస్తామని అంటే, అలాగే గురుగారు వస్తాను, చంటి గారు వస్తాను, తీసుకెళ్ళి జబర్దస్త్లో నాకు అవకాశం ఇవ్వడం. అలా ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఈ పొజిషన్లో చూసి వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారండి. ఓకే. బుజ్జిగారు అయితే మొన్న ఆఫీస్కి వెళ్ళాను, నా కొడుకు పెళ్లి జరగాలి సినిమా స్టార్ట్ అయింది కదా, వాస్తవ కృష్ణమురళి గారు, దానికి చెప్పడానికి వెళ్ళాను. బుజ్జిగారి దగ్గరికి వెళ్తే ఆయన అసలు ఒక 1 మినిట్ మాట్లాడలేపాడు, అలా ఉండిపోయాడు. నన్ను చూస్తూ అలాగా, అక్కడ ఎవరెవరు ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ చెప్తున్నాడు. నా కళ్ళు ఎదిగాడు. నాకు తలనొప్పి వస్తే ఆయిల్ రాసేవాడు తలకి, నాకు భోజనం పెట్టేవాడు, నాకు టీలు ఇచ్చేవాడు. ఈరోజు ఇంత గొప్పవాడు అయ్యాడంటే నాకు ఎంత గర్వంగా ఉంది, మామూలు గర్వంగా లేదు నాకు. చాలా హ్యాపీగా, అసలు చాలా గ్రేట్గా ఉంది శంకర్ అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అది నాకు చాలా ఆనందం అనిపించింది, మామూలు ఆనందంగా. ప్లస్ సేమ్ టైం వినాయక్ గారి దగ్గరికి వెళ్తే ఆయన అయితే మరీ కౌగిలించుకొని, అబ్బో అసలు ఆయన తట్టుకోలేక, అప్పుడు సినిమా రిలీజ్ అవ్వలేదు, చిరంజీవి గారి సాంగ్ చూపించారు నాకు వినాయక్ గారు. ఆనందం తట్టుకోలేక, అంటే నా ఎదుగుదల చూసి ఆయన అంత ఆనందపడి, నీకు ఇది కాదు కిక్కు, నీకు అసలు కిక్ చూపిస్తాను పదని చెప్పి రామనాయుడు స్టూడియోలో చిరంజీవి గారు 150 సాంగ్ రత్తాల సాంగ్ ఉంది కదా, అది చూపిస్తే నాకు కళ్ళు తిరిగి దెమ్మ తిరిగి కింద పడిపోయింది దబ్బమని. ఏరా అని అంటే, ఒక్కరిని తీసుకొచ్చి చూపించేస్తే నా పరిస్థితి ఏంటి సార్ ఆలోచించారా? ఇది చూడాలంటే కొన్ని వేల మంది వెనకాతలు ఉండాలి, ఆ ఫోర్సు, ఆ బలం, ఆ ధైర్యం. అదేరా నువ్వు చిరంజీవి అంటే నీకు పిచ్చి కదా, ఇష్టం కదా, అందుకనే నీ అంటే అయ్యో బాబోయ్ చంపేయారు నాయన మహానుభావుడు అని చెప్పి అప్పుడే ఫిక్స్ అయినా చూసినప్పుడే. గురువు గారు ఇంకా అంతే, ఆ రేంజ్లో ఉంటాడు మళ్ళీ అని. అలాగే చాలామంది గర్వంగా ఫీల్ అవుతున్నారండి. చాలామంది దిల్ రాజు గారు కానీ, శిరీష్ లక్ష్మణ్ గారు, శిరీష్ లక్ష్మణ్ గారు బాగా ఎంకరేజ్ చేస్తారు నన్ను. దిల్ రాజు గారు, తర్వాత వచ్చి బుజ్జి గారు, కోన వెంకట గారు, వినాయక్ గారు, అంత వీళ్ళు వాళ్ళ దగ్గర నుంచి వచ్చారు కాబట్టి ఈరోజు వాళ్ళంతా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారు. అది నిలబెట్టుకోవాలి నేను కష్టపడి ఇంకా బాగా, వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అది కావాలి నాకు. ఈ సమాధానాలు ఎలాంటి ఇంత కరెక్ట్గా 10th లోనే రాసుకుంటే అటు నుంచి అటు చదువుకోవడానికి వెళ్ళిపోతుంది. అప్పుడు కెరీర్ 10th క్లాస్ పేపర్ ఇన్ని ప్రశ్నలు ఉండవు కదండి ఎగ్జామ్స్లో ఉండవు. కెరీర్ మీకు బిగినింగ్లో వెరీ స్టార్టింగ్ పీరియడ్లో ఇంతమంది దగ్గర వర్క్ చేసే అన్నారు కదా, అంటే ఆఫీస్ బాయ్గా కావచ్చు, లేకపోతే అండ్ హోటల్లో కూడా మీరు వర్క్ చేశారని తెలిసింది. ఈ సిచ్యువేషన్లో కొన్ని సందర్భాల్లో మీకు చాలా అవమానాలు జరిగినా వాటన్నిటిని లైఫ్లో ఎదగడం కోసం ఒక మెట్టుగా వాడుకున్నట్టుగా కొన్ని సందర్భాలు చెప్పారు. మా గురించి ఒక ఇన్సిడెంట్ చెప్పండి, బాధ మీకు లైఫ్ని బాగా బాధ పెట్టిన అంశం. బాధ అంటే అన్న ఒకటే అనుకో, గుర్తుపెట్టుకుంటా. ఒక 100 ఉన్నప్పుడు అందులో ఏదైనా గుర్తుంటుంది చెప్పు మనకి. అందులో అలవాటు అయిపోయింది నాకు, పట్టించుకోలేదు అట్లని. ఇప్పుడు ఒకటే ఇన్స్టిట్యూట్ ఉందనుకో, ఎవడో గట్టిగా బాధ పెట్టింది ఒకటి ఉందనుకో, అది ఒకటే పెట్టుకుంటాం మైండ్లో. ఓకే. మీకు అడుగేసి కొలిది వస్తుంటే కంటిన్యూగా రోజుకి ఒక 10-15 జరుగుతుంటే ఎవరొకరు అంటారు, ఏదో ఒకటి అంటారు. నేను నిర్మలమ్మ గారి హోటల్లో పనిచేసేవాడిని. ఇప్పుడు జబర్దస్త్లో నాతో పనిచేసిన ఆర్టిస్టులు అందరూ అక్కడ పనిచేశారు నాతో పాటే. ఓకే. నేను రాగానే నాతో పాటు వాళ్ళని కూడా తీసుకొచ్చి జబర్దస్త్లో వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు కూడా ఒక గోల్తో ఉన్నారు నాతో పాటు. ముందు నాకు అవకాశం వచ్చింది. ఒక 4-5 ఎపిసోడ్లు అయిన తర్వాత వాళ్ళని తీసుకెళ్ళి నాతో పాటు వాళ్ళని పెట్టించారు. రాయలసీమ స్లాంగ్ మాట్లాడుతుండే ఒక అబ్బాయి శ్రీధర్, అప్పారావు, తర్వాత పాలకొల్లు సైడు ప్రసాద్ అని
భీమవరం ప్రసాద్ అంటారు ఆ అబ్బాయిని, ఇలా చాలామంది ఉన్నారు. అంటే ఒకటి కాదన్న, చాలా ఉన్నాయి కాబట్టి ఇంకేం చెప్పుకోలేము, జరిగాయి అనుకోవాలంతే, చాలా జరిగాయి అప్పుడు ఉన్నప్పుడు. బట్ ఏమి కనబడి కాదా మన టార్గెట్, అది ఏముందిలే అవి వస్తుంటాయి పోతుంటాయి, కానీ అసలు అది రీచ్ అవ్వాలి అనేది ఉండేది ఎప్పుడు. ఎన్ని వచ్చిన అబ్బాయి, నేను 8 సంవత్సరాలు మా ఊరు వెళ్ళలేదన్న. మా అమ్మ నాన్నని చచ్చిపోయిందని చెప్పి ఇంట్లో ఫోటో ఇచ్చారు దండేసి. 10th అయిపోయిన తర్వాత, 10th అయిన 1 year పోయిన తర్వాత వచ్చేసాను నేను. 1 year ఆర్ట్ నేర్చుకొని హైదరాబాద్ వచ్చి మంజునాథ్ షూటింగ్కి వచ్చాము, మేము పెయింటింగ్ వేయడానికి ఫిలిం సిటీ. దాని తర్వాత 2009లో వెళ్ళాను ఊరు నేను. 2000లో వచ్చి 2009లో వెళ్ళాను, అంటే 8.5 సంవత్సరాలు 9 సంవత్సరాలు ఊరు వెళ్ళా. వాళ్ళకి ఫోన్ కూడా మా నాన్న తిరిగాడు నా ఫోటో ఒట్టుకొని గుంటూరు, విజయవాడ మొత్తం అన్ని ఏరియాలు, బొంబాయి వెళ్ళిపోండు, కలకత్తా వెళ్ళాడు, నా ఫోటో ఒట్టుకొని తిరుగుతున్నాడు. నాకేమో ఫోన్ లేదు, ఒక ఐడెంటిటీ లేదు, ఏం లేదు. తిరిగాడు. ఒక ఎకరం పొలం అమ్మేశాడు, ఆ డబ్బులు పట్టుకొని తిరిగాడు, దొరకలేదు. మా అమ్మ మా అక్క ఎవరో దేవుళ్ళ దగ్గరికి గుడుల దగ్గరికి వెళ్ళి మొక్కితే ఎక్కడ ఉన్నాడమ్మా, అక్కడ ఉన్నాడని కొంతమంది లేడమ్మా చచ్చిపోయి ఉంటాడు ఇన్ని సంవత్సరాలు అంటే ఉండడు అని అంటే, ఇక వాళ్ళు ఇంకా ఫిక్స్ అయిపోయి ఒక ఫోటో పెట్టేశారు ఇంట్లో, భోజనాలు పెట్టి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు సార్ వాళ్ళు? 1, 2, 3, 4 అంటే పర్లేదు, 8 సంవత్సరాలు సార్. 8 సంవత్సరాల తర్వాత ఎలాగ తెలిసిందంటే, మా నాన్న పత్తి వ్యాపారం చేసేవాడు, రాజమండ్రి వచ్చారట మా ఊరిలో నుంచి. మా చిన్నాన్నలు అందరూ వస్తే ఒక హోటల్లో దిగితే ఆ హోటల్లో నేను ఉన్నాను, షూటింగ్లో ఉన్నాను. నా ఫస్ట్ సినిమా నోట్బుక్ సినిమా 2008 నోట్బుక్. జబర్దస్త్ రాకముందే నోట్బుక్, అది బుజ్జిగారు అప్పుడు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర పని చేస్తున్నప్పుడు నోట్బుక్ సినిమా 10th క్లాస్ డైరెక్ట్. నోట్బుక్ షూటింగ్ చేస్తున్నప్పుడు రామచంద్రపురంలో షూటింగ్ చేస్తున్నప్పుడు ఆ హోటల్లో దిగితే నన్ను చూసి మా చిన్న ఓ 2 రోజుల నుంచి చూస్తున్నాడు అట నన్ను. ఏటి శంకరేనా కాదా, పెద్దోడిని అయిపోయాను కదా. 10thలో చూశాడు నన్ను, 10thలో చూశాడు. 2008 ఇది 10 సంవత్సరాలు అవుతుంది కాదా, ఏంటి చూస్తే అప్పటికి డౌట్ వచ్చి నేను కనిపెట్టా, మా చిన్నాన్ని కనిపెట్టలేపాడు నన్ను. చిన్నాన్న ఏటెక్కడానన్న, నువ్వు శంకర్ పెట్టరా అన్నాడు. అవును చిన్న, నేనే గవర్నమెంట్ పట్టుకొని ఏడ్చేసి ఫోన్ చేసి, అన్న శంకర్ దొరికినాడు రా, ఉన్నాడు, బతికే ఉన్నాడు రా, చచ్చిపోలేదు అని చెప్పి వాళ్ళు ఇంటికి చెప్తే, మా నాన్న అక్కడి నుంచి వెళ్ళిపోయి చూసి అని చెప్పి ఇంటికి ఫోన్ చేస్తే మా అమ్మ వాళ్ళందరూ ఇక అంతే, ఇక వాళ్ళు షాక్లో ఉన్నారు. వాళ్ళు చచ్చిపోయినాడు ఎలాగొచ్చాడు బతికని షాక్లో ఉన్నారు, వాళ్ళు ఫిక్స్ అయిపోయారు అలా. అయితే వాళ్ళు తర్వాత షూటింగ్ అయిన తర్వాత ఆ సినిమా రిలీజ్కి వెళ్ళా, కిన్నెర థియేటర్లో రిలీజ్ అయింది, 50 రోజులు ఆడింది సినిమా. సినిమా రిలీజ్కి వెళ్ళి అక్కడి నుంచి ఇక వాళ్ళు నన్ను దూరం చేసుకుని ఎంత బాధపడ్డారో అంత దూరం చేసుకోకూడదని చెప్పి వాళ్ళు తీసుకొచ్చి నా దగ్గరే పెట్టుకుని 2 years నుంచి నాతోనే ఉంటున్నాను, కంటిన్యూ ఇంకా నాతోనే ఉంటున్నాను. ఇక వాళ్ళకి ఏ లోటు రాని, ఏది అడగని, ఇంకా విత్ లేట్ లేదు ఇంకా, అంతే. అలా నా కోసం ఎంత బాధపడ్డారు, ఇప్పుడు వాళ్ళ కోసం నేను అంత బాధపడాలి. వెరీ గుడ్. శంకర్ గారు, ఇప్పుడు నా కొడుకు పెళ్లి జరగాలి మళ్ళీ అని ఒక సినిమా మీరు ఒక లీడ్ రోల్ చేస్తున్నారు కదా, మీరను పోసాని కృష్ణమురళి గారు చేస్తున్నారు కదా. ఏంటి, ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటారు? సినిమా కదా మరి, ఇంకా తప్పదు. ఇంకా అది చాలా మంచి కథ సార్. నేను ఒక 20 కథలు విన్నాను సార్. నా దగ్గరకు కూడా కథలు పెట్టుకుని వస్తున్నారు. నా దగ్గరికి ఎలాగ వస్తున్నారు అనుకున్నాను, వస్తున్నారు. వచ్చిన వాళ్ళు మనం ఎందుకు ఆపుతాం సార్, అంతే. కొంతమంది కనెక్ట్ అవుతారు, ఒకరికి ఒక హీరో కనెక్ట్ అవుతారు, ఒకరికి ఒక హీరో కనెక్ట్ అవుతారు, ఒకరికి ఒక నటుడు కనెక్ట్ అవుతారు, ఒకరికి ఒక కమెడియన్ కనెక్ట్ అవుతుంటారు. అలాగా కొంతమందికి నేను కనెక్ట్ అయ్యా. ఫస్ట్ ఏదో ఎగతాలు చేస్తున్నారేమో అనుకున్నాం, కాదు సీరియస్గానే వచ్చారు. ఇదేంటని చెప్పి కొన్ని విన్నాను. ఓకే, కొంచెం నాకు కూడా కొంచెం మైండ్ ఉంది, ఏది బాగుంటుందా ఏది బాగోదు. ఎందుకంటే 150-170 ఎపిసోడ్లు చేశాను నేను. ప్రతి ఎపిసోడ్కి నేనే డైరెక్షన్. ఒక ఆర్టిస్ట్ని ఎలా చేయించుకోవాలో, ఒక డైలాగ్, ఒక పంచ్ డైలాగ్ ఏ టైంలో వేయించాలి, అది ఎక్కడ వేయించాలి, ఇది ఎక్కడ వేయించాలి, వాడు ఎక్కడ లేగాలి, ఇది ఎక్కడ తగ్గాలి, స్టార్టింగ్, మిడిల్, ఒక ఎండింగ్, ఒక చిన్న కథ అనుకొని మేము ప్రతి స్కిట్ చేసేవాళ్ళం. అలాగా కొంచెం అలవాటు అయింది నాకు. కొన్ని డైలాగులు రాసుకోవడం, కొన్ని ఫ్లోలో కొన్ని చెప్పడాలు, కొన్ని మేనరిజాలు, కొన్ని బాడీ లాంగ్వేజ్లు, ఒక కథ, చిన్న కథ, మంచి డైలాగ్స్, ఇలాంటివన్నీ మైండ్లో అంతకుముందు లేదు. జబర్దస్త్ చేయడంతో వచ్చినాయి నాకు అవన్నీ.
అలవాటు పడ్డది మైండ్. ఈ ఫ్లోలో నేను కొన్ని కనెక్ట్ అయిన కొన్ని కనెక్ట్ అవ్వదు. ది బెస్ట్ ఏంటంటే మొన్న నాకు ఓపెనింగ్ అయింది, నా కొడుకు పెళ్లి జరగాలి మళ్ళీ. రామకృష్ణ నాయుడు అని డైరెక్టర్, ఆయన జీనియస్ సినిమా కథ ఇచ్చాడు. ఆయన ఓంకార్ గారు జీనియస్. ఆయన చిన్న కృష్ణ గారు ఉన్నారు కదండి పెద్ద ఆయన దగ్గర గోస్ట్ రైటర్గా చేశారు. వినాయక్ గారికి బాగా నచ్చిన శిష్యుడు ఈయన. వినాయక్ గారితో సాంబయ్య అని చేశాడు అనమాట. మంచి సర్కిల్ ఉంది, మంచి టాలెంటెడ్ అండి. ఒక ఈవీవి గారు రాస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి డైలాగ్స్. ఒక ఆమె, ఒక పుట్టింటి పట్టు చీర, అమ్మ 1వ తారీఖు, సీరియస్ జోన్స్ కదా ఇవన్నీ కూడా సీరియస్ డైలాగ్స్ అండి. డైలాగ్స్ ఆ రేంజ్లో ఉంటాయి. కాన్సెప్ట్ కూడా ఆ టైప్ అనలేం కానీ దానికి ఆ కోవకు చెందిన కాన్సెప్ట్. ఓకే. మా నాన్నగారు ఒక పశువుల సంత వ్యాపారస్తుడు. ఇక మీరు చూసుకోండి. ఓకే. నాకు పశువులతో మాట్లాడే అంత క్లారిటీ మనుషులతో లేదు సార్ అంటాడు ఆయన. ఇక అంత మించి డైలాగ్ ఏంటి సార్ ఇది అంటే ఆయన మూడులో ఆయన ఉంటాడు అనమాట. అలాంటి కొడుకు, చిన్న కొడుకు, 4 అక్కలు, వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ బాధ్యతలు. ఇబ్బా అంతే సార్. నాకు ఈ సినిమా ఒక నటుడుగా నాకు మంచి పేరు వస్తుంది. ఒక నటుడుగా ఒప్పుకున్నాను ఈ సినిమా. నాట్ ఓన్లీ హీరో కాదు. నేను ఆ రోజు మీ మీడియా వాళ్ళందరికీ ఒకటే చెప్పా, అన్నలో ఎక్కడ నన్ను హీరో అని చెప్పకండి, రాయకండి. నేను ఒక నటుడు అంతే. నటుడు ఏదైనా చేస్తాడు, అది విలన్ అవని, హీరో అవని, కామెడీ అవని, ఏదైనా చేస్తాడు నటుడు. నేను నటుడిని, కమెడియన్ని, ఆ ఫ్లోలో వెళ్తాను తప్ప హీరో ఏం ఉండదు నాకు. నాకు ఈ సినిమా పెద్ద హిట్ అయినా సరే నాకు మళ్ళీ ఏదైనా ఫోన్ చేసి తమ్ముడు హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తామంటే ఆ క్యారెక్టర్ని నాకు నచ్చితే చేస్తా ఆ క్యారెక్టర్. మళ్ళీ నాకు వినాయక్ గారు, శ్రీనివాట్ల గారు పిలిచి ఒరే ఒక రోజు క్యారెక్టర్ ఉందిరా, కొంచెం ఆ సీన్ బ్రహ్మానంద గారు కాంబినేషన్ ఒక 2 డైలాగులు అంట, ఒక గురుగారు ఎప్పుడు రమ్మంటారు చెప్పండి అంట. ఓకే. అది నాకు ఇది నెంబర్ 1, ఇది ఇష్టం, అది ఇష్టం. అలాగే నాకు ఇష్టం. ఏదో చెప్పాను కదా సార్, ఒక ఆలీ గారు నాకు తెలిసి అంతకంతా ఇంకోటి లేదు సార్. బ్రహ్మానందం గారు, ఆలీ గారు, బాబాయ్ హోటల్ పెద్ద ఇట్టు. మళ్ళీ ఆయన వచ్చి చిరంజీవి గారి పక్కనే, అందరి పక్కనే, బాలయ్య గారి పక్కన, అందరి పక్కన చేశాడు ఆయన. ఇప్పుడు చేయమన్నా మొన్నటికి చేశాడు సినిమాలు హీరోగా. ఆలీ గారు ఎమ్మెల్యేల పెట్టల ద్వారా గన్ షాట్ ఇవన్నీ చేసి కూడా మళ్ళీ బిగ్ బాస్లో క్యారెక్టర్ చేశాడు, తర్వాత తొలి ప్రేమలో చేశాడు. ఇలా చేసుకుని వెళ్తున్నాడు. అదే ఫ్లో సార్ నాది. ఈడేది హీరో క్యారెక్టర్ హీరో అయ్యాడు కదా ఇంకేం చేయ అలాగ లేదు. దండం పెడతాను బాబు, అలాగే ఎవరు అనుకోవద్దు. అలాంటి ఫీలింగ్స్ లేవు నాకు. ఒక నటుడుగా నాకు ఒక వేషం వచ్చింది. కాకపోతే నేను చేసే రాజుగారి గది నాటి సినిమా పెద్ద క్యారెక్టరు, దానికంటే 4 సీన్లు ఎక్కువ ఉంటాయి అందులో. ఒక గీతాంజలి కూడా నేను, శ్రీనివాసరెడ్డి, రాజేష్ 4కి సమానంగా ఉంటుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు రాజేష్కే పేరు వచ్చింది, కానీ హీరో శ్రీనివాసరెడ్డి. కానీ శ్రీనివాసరెడ్డి అలా ఫీల్ అవ్వకుండా మళ్ళీ నార్మల్గా పటాసు ఇవన్నీ చేసుకున్నాడు. అలాగా నాకు ఈ సినిమా హిట్ అయినా ఏమైనా మళ్ళీ నా క్యారెక్టర్ నాకే. శంకర్ ఎప్పటికీ అలాగే ఉంటాడు, కమెడియన్గా. ఇది అది 2 కలిపి కొడుతుంటాడు అంతే, తప్పే లేదు అందులో. అలా ఫిక్స్ అయ్యాను నేను. హీరో ఇప్పుడు కథలు వినే ప్రాసెస్లో హీరో నానిని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకుంటా ఉంటారంటే ఎందుకు, దేనికి కారణం? నాకు ఇష్టం అండి. ఈ మధ్యకాలంలో ఉన్న హీరోల్లో నాకు నాని, శర్వానంద్ గారు, వీళ్ళిద్దరూ బాగా ఇష్టం. ఎందుకంటే ఇష్టం అంటే ఎలాగంటే ప్రత్యేకంగా వాళ్ళు మనకి ఏదో చేశారు, మనం వాళ్ళకి ఏదో చేసాం కదా సార్. వృత్తికి న్యాయం చేస్తున్నారు, వాళ్ళు నమ్ముకున్న పనికి న్యాయం చేస్తున్నారు. వాళ్ళు నమ్ముకున్న పనికి న్యాయం చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ సుఖంగా ఉంటారు. మంచి కథ ఎంచుకునే మైండ్, మంచి కథలు వినే ఒక ఆలోచన, మంచి కథలు ఎంచుకోవడం అనేది అది గొప్ప వరం అండి. కథ ఎంచుకోవడం గొప్ప వరం సార్. ఫస్ట్ అక్కడే నిలబడతాడు ఏ ఆర్టిస్ట్ అయినా. మీకు ఆ జడ్జిమెంట్ ఉంది? నాకు ఆ జడ్జిమెంట్ దేవుడి దేవుళ్ళు నాకు ఉంది. నేను కొంచెం నాకు విధంగా చెప్పాలంటే నాని గారు నాకు ఇష్టం బాగా. ఎందుకంటే గత 3 ఏళ్ళ నుంచి ఒక ప్లాప్ లేదు ఆయనకి. అన్ని అద్భుతాలు ఆయన సినిమాలన్నీ ఉన్నాం. నేను లోకల్ కూడా మామూలు కథ కాదు అది. మా ప్రసన్న మాతో పాటు చేశాడు, ప్రసన్న అని విజయవాడ, అతనే రాజాడు. అదిరిపోయే సినిమా. ఒకప్పుడు ఈడియట్ ఎలా కొట్టిందో అలా ఆ రేంజ్లో కొడుతుంది సినిమా ఇది. ఎందుకంటే ఆయన కథ ఎంచుకునే విధానం అంటే కథ 70% కథ బలం ఉందనుకోండి, మిగతా 30% ఒక ఆర్టిస్ట్గా విషయం ఉంది కాబట్టి మనం చేసుకోవచ్చు. ఇటు నుంచి హెల్ప్ మనం చేసుకోవచ్చు. అది సరిగనక మనము చేసుకోకపోతే ఏమవుతుంది, సినిమాలో అటర్ ఫ్లాప్లు అవుతాయి అంతే. ఫ్లాపే. ఇంకా ఈ ఛాన్స్ లేదు దానికి, ఇట్టికి ఛాన్స్ లేదు. ఇట్టికి కారణం కథ అండ్ హీరో, కథానాయకుడు. వీడేం చేశాడు ఆ కథకి, వీడేం చేశాడు, ఇంకా ఆ కథకు బలాన్ని ఇంకేమి ఇచ్చాడు అనేది ఇంపార్టెంట్. అందులో ముదిరిపోయాను సార్, నేను బాగా ముదిరిపోయాను. అది నా సినిమా రిలీజ్ అయ్యాక అదేంటో అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే నేను అంత సినిమాలు అవుతాను సార్ కథలో. ఏది వదలను, ఏ ఒక్క లూపు వదలను, ఏ ఒక్క చిన్న బిట్టు కూడా చిన్నది ఫిలప్ చేసి నీట్గా ప్రతి ఒక్కరు 2 గంటల సేపు ఎంజాయ్ చేయాలి.
అది యాక్షన్ అవని, ఎమోషనల్ అవని, సెంటిమెంట్ అవని, కామెడీ అవని, ఏదవని 100% పీక్కి వెళ్ళాలి. 100% చూపించాలి. చూపించి దాని డెప్త్ ఏంటో చూపించి అలా ఇన్వాల్వ్ అయ్యి ఆ శక్తి నాకు ఇచ్చాడు కాబట్టి నేను ఆయన ఫాలో అవుతున్నాను. ఈ తర్వాత ఏమైనా వచ్చినా సరే నేను అలా కూర్చొని జడ్జిమెంట్ అలా ఇచ్చుకుంటా. ఇది బాగుంటుంది, ఇది చేసుకోవచ్చు. చాలామంది నన్నే కొంతమంది ఎంకరేజ్ చేస్తున్నారు, కొంతమంది ఎందుకంటే నన్ను జబర్దస్త్లో చూశారు సార్. నన్ను నా బాడీ లాంగ్వేజ్ ఏంటో, నా మాస్ లక్షణాలు ఏంటో, నా మాస్ ఇదేంటో అసలు నేను మామూలుగా ఉండదు. మనది ఏ అసలు కోరికలు లేవు, నేను బాగుండాలి. నన్ను నమ్ముకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళని బాగు పెట్టాలి. అది ఇక్కడే ఉన్నారు సార్, ఎక్కడో లేరు. మీ సంకల్పం ఇండస్ట్రీలోనే ఉన్నారు సార్. ఇండస్ట్రీలోనే దగ్గర 20 మంది యాక్టర్లు ఉన్నారు నాకు తెలిసిన ఫ్రెండ్స్. వాళ్ళందరికీ నేను ఇవ్వాలి జీవితం, ఇది పక్క. ఎందుకంటే నేను మాట ఇచ్చాను వాళ్ళకి. ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా అన్నా ఒరే ఓకే డన్, ఓకే అవనే వస్తుంది, ఇస్తాను అవనే. అలాగే ఫస్ట్ అనేవాడిని నా మీద ఒక రూట్ ఉంది కాబట్టి వాళ్ళకి ఆ రూట్ లేదు. ఫస్ట్ అది రూట్ ఉంది కాబట్టి మొన్న ఒక గుడికి వెళ్ళా. నేను ఎప్పుడు గుడికి వెళ్ళండి, నన్ను ఒక స్వామీజీ వచ్చి తీసుకెళ్ళాడు గుడికి. ఏంటో మరి అక్కడ అమ్మవారు అంట, మా విజయనగరం జిల్లా. ఆ తల్లికి ఏం మొక్కున్నంటే, అమ్మ నాకు జీవితాన్ని ప్రసాదించు, ఇంకొంచెం నాకు ఇయ్యి, నేను కొంతమందికి ఇవ్వాలి. నువ్వు నీ లిస్టులో 10 మందిని తీసి తల్లి, ఆ 10 మంది నాకు వదిలే, నేను ఉన్నారు ఆ 10 మంది, నేను చూసుకుంటా వాళ్ళకి. ముందు నాకేంటో నువ్వు చూడు. ఇలాగే చెప్పా. నువ్వు అందరికి చూడాలంటే నీకు కొంచెం పోనీ నీ లిస్టులో 10 మందిని పక్కన పెట్టు, ఆ 10 మందికి నేను ఇస్తా, నాకు ఆ ధైర్యాన్ని ఇవ్వన్నా. పోజారి చెప్తే ఆయన షాక్ అయిపోయి, ఎవరు ఎలాగడిగేవింది నువ్వు అంటే, ఆవిడ నీ లిస్టులో తీసి మాట పెట్టు 10 మందిని అంటే, అవును సార్ ఎంతమందికి చూస్తుంది పాపం ఆవిడ, నాకు 10 మందిని వదిలేదు నేను చూసుకుంటా అని చెప్పి నాకు ఆ ధైర్యాన్ని అది ప్రసాదించు, నాకు ఆ రూటు కనిపించు అని చెప్పా. ఇది సార్ నా రూటు. శంకర్ గారు, మీరు వర్మ గారిని బాగా ఇమిటేట్ చేస్తారు కదా, సో మా ప్రేక్షకుల కోసం ఒక చిన్నది చేయండి. ఓపెన్ టాక్ విత్ అంజి మనషో చాలా విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు మరి పవన్ గారికి వీరభక్తుని అంటున్నారు. సో ఆ మధ్య మీరు ఒక సాంగ్ కూడా కంపోజ్ చేశారు కదా ఆయన మీద. సరే మా వ్యూవర్స్ కోసం ఒక 2 లైన్లు పాడండి. జయ జయ మహాదేవా నమో పవనిజో హతిరద్వారాజుడా ఫ్యాన్సుకే దైవాంశుడా పవరు స్టారు వైనాలో కొలుగున్నవో ఎదలో ఒదిగున్నవో టాలీవుడ్ అంతా నీవే రికార్డులన్యూ నీవే పవరు స్టారు వైనాలో కొలి ఉన్నవో ఎదలో ఒదిగున్నవో అక్కడ మాయితో ఇటు వచ్చినావా గోకులములో సీత హిట్టిచ్చినావా సుస్వాగతముతోనే సందేశమిచ్చి తొలు ప్రేమతో నీ పవరేంటు చూపి తమ్ముడు బద్రీతో హృదయాన్న గెలిచి ఖుషితో అందరిని నీ వైపు తిప్పి గుడంబా బాలుతో అన్నారమన్నగా జల్సాలు చేసి మాసులోన క్లాసులోన నీవే పులువయ్యా తీని మారు డాన్సులేసి పంజాబీ సరవయ్యా
గబ్బరు సింగ్ వై జబ్బలు విసురుతూ ముంపై రావయ్యా, గబ్బరు సింగ్ వై జబ్బలు విసురుతూ ముంపై రావయ్యా, కాటమరాయుడి సినిమా కోసం టికెట్ల కోసం దారిని చూపవయ్యా, స్వామే మాసులోన కాసులోన నీవే పులువయ్యా, తీను మారు డాన్సులేసి పంజాబీ సరవయ్యా, స్వామే పంజాబీ సరవయ్యా, పౌనుడా మహనీయుడా కళ్యాణుడా కరుణించరా, పౌనుడా మహనీయుడా కళ్యాణుడా కరుణించరా, పౌనుడా మహనీయుడా స్వామే కళ్యాణుడా కరుణించరా. డౌన్లోడ్ ల్యాప్టాప్ యాప్.